బాబా అంటున్నారు, తన నిలయంలోని వారందరినీ తాము తెలుసుకోవాలి అంటున్నారు. తమ నిలయంలోని వారందరినీ తాము తెలుసుకోవాలి. ఇక్కడ దానికి మాస్టర్ ఏం చెప్తున్నారంటే, ఆత్మవిమర్శ చేసుకోవటం వల్ల మనిషి పునీతమవుతాడు. చేసిన తప్పుకు పశ్చాత్తాపపడటం, తిరిగి తప్పు చేయకుండా ఉండటం మానవుని ప్రవర్తనని సన్మార్గం వైపు మళ్లిస్తుంది. ఆత్మవిమర్శను చేసుకోవటం వల్ల మనిషి పునీతమవుతాడు అంటున్నారు. తన నిలయంలోని వారందరినీ తెలుసుకోవాలంటే మనలో ఉన్న బలహీనతలు ఏంటి, మనం ఎక్కడ తప్పు చేస్తూ ఉన్నాం, మనలో ఏవి బలంగా ఉన్నాయి, ఎటువంటి గుణాలు మనలో ప్రకటమవుతూ ఉన్నాయి, మనం ఊరికే పక్కన వాళ్ళని తేలిగ్గా మాట్లాడటము, లేకపోతే చిన్నతనంగా మాట్లాడటము, లేకపోతే అసూయాది భావాలు వహించటము, ఇవి చేస్తూ ఉన్నామా, మనలో అసలు ఎలాంటి గుణాలు ఉన్నాయి అని ముందు మనలో ఉన్న దుర్గుణాలు ఏంటో తెలుసుకుంటే, అవి తెలుసుకుంటేనే మనం వాటి మీద వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది అంటారు మాస్టర్. మనం అవేమి ఆలోచించకుండా మనం అంతా మంచిగానే ఉంటాం, మనకి అన్నీ మంచి గుణాలే ఉన్నాయి అనుకున్నాం అనుకోండి, కానీ మనం ఎప్పుడు పక్కన వాళ్ళ గురించి వాళ్ళట్లా వీడిట్లా వాళ్ళలో ఈ లోపం ఉంది అని ఎప్పుడు పక్కన వాళ్ళని విమర్శిస్తూనే ఉన్నాం అనుకోండి, మనం ఎప్పుడూ కూడా మనలో ఉన్న లోపాలను తెలుసుకోలేమన్నమాట. మనం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నామని భ్రమపడుతూ మనం సాధించేది ఏమీ ఉండదు. అందుకని బాబా ఏం చెప్తున్నారు, తన నిలయంలోని వారందరినీ తాము తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటే అప్పుడు మనం వాటి మీద ఒక కన్నేసి వాటి ఉంచగలం అన్నమాట. అంటే కనీసం అలాంటి ఆలోచన కూడా చేయకపోతే, మనలో ఎటువంటి దుర్గుణాలు లేవనుకుంటే మనం వాటి మీద ఇంకా పని చేయటం కానీ వాటిని పోగొట్టుకోవటానికి మనం మార్గం కూడా ఉండదన్నమాట. ఎందుకని మనం అసలు మొదట గుర్తించనే లేదు మనలో ఏ దుర్గుణాలు ఉన్నాయి, అవలక్షణాలు ఉన్నాయి అని. అట్లాగా మనల్ని మనం విమర్శ చేసుకోవటం అనేది మనకి ఎంతో అవసరం అంటున్నారు. ఆధ్యాత్మికతలో మనల్ని మనం విమర్శ చేసుకోవడమే తప్పించి పక్కన వాళ్ళని విమర్శ చేయటం, పక్కన వాళ్ళు బాబా చెప్పినట్టుగా ఉంటున్నారా లేదా, లేకపోతే వాళ్ళు ఎక్కడ మోసపోతూ ఉన్నారు, ఇలాంటివి మనం ఎప్పుడూ కూడా మాట్లాడుకోకూడదన్నమాట. ఎందుకని ఆధ్యాత్మికతని మనం ఆశ్రయించింది మనల్ని మనం శుద్ధం చేసుకోవడానికే తప్పించి ఆ శాస్త్రంలో చెప్పినట్టు బాబా చెప్పిన సూక్తుల్ని పక్కన వాళ్ళు ఆచరిస్తున్నారా లేదా అనే దాన్ని చూసి వాళ్ళని విమర్శించడం కోసం కాదు. అందుకని ఆత్మవిమర్శ ఒక్కటే తగి ఉన్నది అన్నారు ఆధ్యాత్మికతలో. అందుకని ఆత్మవిమర్శ చేసుకుంటే ఏమవుతుంది అంటే, దానివల్ల మనిషి పునీతుడవుతాడు. చేసిన తప్పుకు పశ్చాత్తాపపడటం, తిరిగి తప్పు చేయకుండా ఉండటము మానవుని ప్రవర్తనను సన్మార్గం వైపు మళ్లిస్తుంది. అహమును నశింపజేసుకోవటం అంటే అసూయను పోగొట్టుకోవడమే అంటున్నారు మాస్టర్ గారు. అంటే బాబా చెప్పినటువంటి తన నిలయంలోని వారందరినీ తెలుసుకోవాలి అన్నదానికి మాస్టర్ గారు ఇచ్చే ఇది వివరణ అనమాట. అందుకని మనలో ఎప్పుడూ కూడా మనం ఎలా ఉన్నామనే దాన్ని విమర్శ చేసుకోవటమే. మనం ఎలా ప్రవర్తిస్తూ ఉన్నాం, ఏ సందర్భంలో మనం ఎలా ప్రవర్తిస్తూ ఉన్నాం, మనలో ఏవి ప్రకటమవుతూ ఉన్నాయి, ఊరికే తేలిగ్గా మాట్లాడటం ప్రకటమవుతూ ఉందా, పక్కన వాళ్ళ పట్ల అసూయ భావాన్ని కానీ లేకపోతే ఇంకేదన్నా భావాన్ని వహించి కానీ మనం ప్రవర్తిస్తూ ఉన్నామా, మనలో సహజంగా ఏమి ప్రకటమవుతున్నాయో మనం గమనిస్తూ ఉంటే వాటి మీద మనం వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఆత్మవిమర్శ వల్ల మనిషి పునీతుడవుతాడు అంటున్నారు మాస్టర్ గారు. దానివల్ల ఏమవుతుంది, పశ్చాత్తాపడటం, తిరిగి అలాంటి తప్పు చేయకుండా ఉండాలని మన ప్రవర్తనను సన్మార్గం వైపు మళ్లిస్తుంది. అహం నశింపజేసుకోవడం అంటే అసూయను పోగొట్టుకోవడమే అంటున్నారు మాస్టర్ గారు. కాబట్టి మనలో ఉన్న బలహీనతల్ని వాటిని మనల్ని మనం విమర్శించుకోవటం ద్వారా మనం తెలుసుకోవాలి. అందుకే బాబా అన్నారు తన నిలయంలోని వారందరినీ తాము తెలుసుకోవాలి అని. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మనం బాబా సూక్తులు అనే అధ్యాయం చదువుకుంటూ ఉన్నాం. మాస్టర్ గారు అంటారు, మహనీయుల వాక్యమే మనకి ప్రమాణం. ఒకసారి వారిని ఆశ్రయించాక సర్వధర్మాన్ పరిత్యజ్య అన్న సూత్రాన్ని పాటించాలి అన్నారు. అంటే ఒకసారి సద్గురువుని ఆశ్రయించిన తర్వాత ఇంకా మనకి దానిలో ఏం చెప్పబడింది, దీనిలో ఏం చెప్పండి దాని కాదు. సద్గురువు మన చేత చేయించేది ఏదైనా కానీ మన ఉన్నతి కోసమే. అంతే తప్పించి ఒక్కోసారి ఆయన చెప్పినవి ఏదో భిన్నంగా అనిపించినా కూడా శాస్త్రాలు కూడా అదే చెప్తున్నాయట. మహనీయుల వాక్యమే మనకి ఎక్కువ ప్రమాణం. అందుకని వారిని ఆశ్రయించాక
సర్వధర్మాన్ పరిత్యజ్య అన్న సూత్రాన్ని పాటించాలి. అంతేకాదు పరబ్రహ్మస్వరూపులైన మహనీయుల అనుభవం నుండి వెలువడే వాక్యాలు వేదం వలె మంత్రాలు. వాటిని విని అంటే శ్రవణం చేసి బాగా ఆలోచించి అంటే మననం చేసి జీవించాలి. అదే ఉపనిషత్తులు, భగవద్గీత ఇవన్నీ కూడా చెప్పింది అంటున్నారు. ప్రాణులన్నిటి రూపాల్లోనూ నేనే సంచరిస్తూ ఉంటాను. ఎవరిపై కోపించినా దూషించినా నాకు చాలా బాధ కలుగుతుంది అన్నారు బాబా. అంటే ఆయన చరిత్రలో అంతటా కూడా అద్భుతంగా మనకి భక్తులకు అనుభవాలు ఇచ్చింది ఏంటి, అన్ని జీవుల్లోనూ ఆయనే ఉన్నారని, మనలో కూడా కలిపి. అందుకని బాబా అంటున్నారు, ప్రాణులన్నిటి రూపాల్లో కూడా నేనే సంచరిస్తూ ఉంటాను. ఎవరిపై కోపించినా దూషించినా కానీ నాకు చాలా బాధ కలుగుతుంది. ఎవరైతే ధైర్యంగా నిందను దూషణను సహిస్తాడో వాడు నాకెంతో ఇష్టడు. మళ్ళీ మనకి ఎప్పుడు ఇదే సమస్య వస్తుంది. మనం ఏం చేయకపోయినా వాడు అంటూ ఉన్నారు కదా, అలాంటప్పుడు మనం కామ్గా ఉంటేనా సాధ్యం అని. కానీ దానివల్ల మనకి ఫలితం మేలే జరుగుతుంది. కానీ మనం ఆ సమయంలో మన అహం దెబ్బతినో లేకపోతే మన మనసు నొచ్చుకొని బాధపడుతూ ఉన్నప్పటికీ కూడా అలాంటి నిందని కానీ దూషణని కానీ సహిస్తే మనం బాబాకి ఎంతో ఇష్టమైన వాళ్ళం అవుతాం. బాబా అన్నారు, ఎవరైతే ధైర్యంగా నిందను దూషణను సహిస్తాడో వాడు నాకెంతో ఇష్టడు. పైగా ఏమంటున్నారు, నిన్నెవరైనా బాధించినా వాడితో పోట్లాడవద్దు, మనల్ని ఎవరైనా బాధ పెట్టినా కానీ పోట్లాడవద్దు అంటున్నారు. సహించలేకపోతే 1-2 మాటలలో ఓర్పుగా సమాధానం చెప్పు, లేకుంటే నా నామం స్మరించి అక్కడి నుంచి వెళ్ళిపో. అంటే మనం ఇందాక ఇప్పుడు చెప్పుకున్నట్టుగా వీటిని శ్రవణం మననం ఎంతగా చేస్తూ ఉన్నాం అంటే మన లక్ష్యానికి దగ్గర కావాలి, మనం బాబాకి ప్రీతి పాత్రలం కావాలి, ఆయన అనుగ్రహం మన యందు వర్షించాలి అని మనం తపన పడుతూ ఉన్నాం అనుకోండి, మిగిలినవి ఏమన్నా కానీ ఒకళ్ళు తిడితే ఏంటి, ఒకళ్ళు అంటే ఏంటి, మనకి వీటన్నిటికంటే కూడా నాకు బాబా యొక్క అనుగ్రహం ముఖ్యం, ఆయన ఒక్కసారి వీడు నావాడు అనిపించుకోవాలి అని మనం తపన పడుతూ ఉన్నాం అనుకోండి, ఇప్పుడు ఏవైతే కష్టం అనుకుంటున్నామో ఆ కష్టాలన్నీ కూడా మనకి పెద్దగా కష్టాలు అనిపించవు. కారణం ఏంటి, అది కష్టం కాదని కాదు, కానీ కష్టాన్ని చూసే విధానం కూడా, ఇలా మనల్ని దూషించడం ద్వారా వాళ్ళు మనల్ని శుభ్రం చేస్తూ ఉన్నారు అని కనుక మనం మౌనం వహించి పైగా బాబా చెప్పినటువంటి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని మనం బాబాకి ప్రీతి పాత్రలు అవుదాం. మనం ఆయన చెప్పుకోవాలి వీడు నావాడు అని మనం అలా పెట్టుకుంటే అప్పుడు ఈ లక్ష్యం వైపుగా మనం ఉండగలుగుతాం. లేకపోతే ఈ దేహమే నేను అన్నది చిన్నప్పటి నుంచి మన జీవితంలో ఉన్న అనుభవంతో జీవిస్తున్నాం కనుక మనల్ని ఎవరైనా ఒక మాట అనగానే బాబా అంటూ ఉన్నారు అవేమి గుచ్చుకో కదా అని, కానీ నిజంగా మనకి గుచ్చుకున్నంతా ఉంటాయి. అందుకే మనం అంతగా రియాక్ట్ అవుతూ ఉంటాం. అందుకని వీటిని ఎంతైనా ఎన్నిసార్లైనా మనం శ్రవణం మననం చేస్తూ ఉండాలి. కనీసం రోజుకు ఒక్క సూక్తినన్నా మన మనసుకు తెచ్చుకొని అది మన జీవితంలోకి తెచ్చుకోగలమా అంటే ఇది మనం అనుకున్న రోజు నుంచి 100% పర్ఫెక్ట్గా ఉండటం అనేది ఇంపాసిబుల్ అనమాట. కనీసం ఇది చేసి మనం రోజు 10 సార్లు చేసే తప్పుని 5 సార్లు తగ్గించుకోవడం ద్వారానో తర్వాత క్రమంగా దీన్ని అభ్యాసం చేసుకొని చిన్న చిన్నగా మనం దాన్ని పూర్తిగా అభ్యాసం చేత తగ్గించుకోగలగటం. అంటే ఆ మనసుని ముందే సిద్ధం చేసుకోవడం. వాళ్ళు ఎలాగో అంటారు మనం పట్టించుకుంటే సరిపోలేదా అనేంత తేలిగ్గా మనం బాబా వైపు నుంచి మేలు కలుగుతుంది కదా, ఆయనకి మనం ప్రీతి పాత్రలు అవుతాం కదా, ఆయనకి మనం అంటే ఇష్టం కలుగుతుంది కదా అనే విషయాన్ని మనం పదే పదే స్మరించుకుంటే మాత్రమే సాధ్యమవుతుంది. కానీ మనం ఎంతసేపటికి ఈ దేహమే నేనేం తప్పు చేయకపోయినా నన్ను ఎవరేం అనకూడదు, లేకపోతే నన్ను ఇట్లా గుచ్చకూడదు మాటలతో మనం అనుకుంటూ ఉన్నాం అనుకోండి, అప్పుడు దీనికి మనకు అర్థమే ఉండదు. అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే మనం పర్ఫెక్ట్గా ఉండటం అనేది ఏముంటుంది, పెద్ద విషయమే ఉండదు. మనం ఇంట్లోనే కూర్చొని తలుపులు వేసుకొని ఉంటే మనంత ఉత్తమమైన వాళ్ళు ఎవరు ఉండరు. మనం నలుగురిలోకి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుంది, మనం పక్కన వాళ్ళు అన్నప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తున్నామో బయటపడతాయి. కానీ నేను ఇంట్లో ఉన్నంతసేపు నేను చాలా మంచివాడినండి, ఒక్కళ్ళని కూడా ఒక మాట అనను, నేను ఎవరితో కదిలించుకొని అంటాం. కానీ మన ప్రవర్తన ఎప్పుడు పడుతుందన్నారు మాస్టర్, బయట నలుగురిలోకి వెళ్ళి సమాజంలో నలుగురితో మనం మాట్లాడేటప్పుడు అందరిలో సాయే ఉన్నాడని ప్రవర్తించగలుగుతున్నామా? మనం ఎన్నిసార్లు చదువుకుంటూ ఉన్నా కానీ మన అహంకారాన్ని మనం పోషించుకుంటూ మనం ప్రవర్తిస్తున్నామా అనేది అక్కడ బయటపడుతుంది అన్నారు. కనుక నువ్వు సహించలేకపోతే 1-2 మాటల్లో ఓర్పుగా సమాధానం చెప్పు, లేకుంటే నా నామం స్మరించి అక్కడి నుంచి వెళ్ళిపో అన్నారు. వాడితో యుద్ధం చేసి దెబ్బకు దెబ్బ తీయవద్దు, నీవెవరితోనైనా పోట్లాడితే నాకు చాలా ఏహ్యం కలుగుతుంది అన్నారు. అయ్యో మనం ఎవరితోనైనా పోట్లాడామంటే బాబాకి ఏహ్యం కలుగుతుంది, మనం ఆయనకి ప్రీతి పాత్రలు అవ్వాలంటే ఏంటో చెప్తున్నారు. అదే సమయంలో మనం ఎవరితో పోట్లాడినా కానీ
వాళ్ళలో తప్పు ఉందా మనలో తప్పు ఉందా అనేది తీసి పక్కన పెడదాం. మనం ఎవరితో పోట్లాడినా కానీ బాబాకి ఏహ్యం కలుగుతుంది. పైగా ఏమంటున్నారు, ప్రాణులన్నిటి రూపాల్లో కూడా నేనే సంచరిస్తూ ఉన్నాను అని. కాబట్టి మనం సాధ్యమైనంత వరకు దాన్ని మనం గుర్తుపెట్టుకొని పక్కన వాళ్ళతో యుద్ధం చేయడం, పోట్లాడటం మానేద్దాం. రుణానుబంధాలను గుర్తుపెట్టుకుందాం. వాడి మాటలు నీకేం గుచ్చుకోవు కదా అని బాబా చెప్తున్నారు. ఇతరులు చేసే పనులకు ఫలితం వారే అనుభవిస్తారు. వాళ్ళు మన పట్ల తప్పుగా ప్రవర్తించారు, మన తప్పు ఏమీ లేకపోయినా కానీ మన మీద నిందలు వేస్తూ ఉన్నారు, పోట్లాడుతూ ఉన్నారు, దూషణ చేస్తూ ఉన్నారు, మన గురించి చెడుగా చెప్తూ ఉన్నారు అనుకుందాం. అప్పుడు బాబా ఏమంటున్నారు, ఇతరులు చేసే పనులకు ఫలితం వారు అనుభవిస్తారు. నీవు చేసే పనులకు ఫలితమే నీకుంటుంది. మనం తిరిగి రియాక్ట్ అయ్యి ఇలా చేసామనుకోండి, మళ్ళీ అదే చక్రంలో పడిపోతూ ఉన్నాం. చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉన్నాం. మనకి కరెక్ట్గా అనిపిస్తుంది. మనల్ని ఏమనకపోయినప్పుడు, మనం ఏం తప్పు చేయకపోయినప్పుడు మనల్ని అంటే మనం ఎందుకు ఊరుకోవాలి అని మన మనసుకు అనిపిస్తుంది. కానీ మనం ఏం చేస్తుంది, మళ్ళీ తిరిగి మనం అలానే రెస్పాండ్ అవటం వల్ల ఆ ఎండ్లెస్ సైకిల్లోకి మనల్ని తీసుకెళ్తూ ఉంటుందన్నమాట. మనం ఇప్పుడు గురువుని ఆశ్రయించి, గురుబోధన ఆశ్రయించి తెలుసుకొని మన జీవితంలో ఆచరణలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం ఎందుకు చేస్తున్నామంటే, ఇంతకాలంగా చేస్తూ ఉన్న తప్పులు మళ్ళీ మళ్ళీ చేసి మళ్ళీ మనం ఇలాంటి దానిలోకి లాగబడకుండా ఉండటం కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం అన్నమాట. కాబట్టి వాళ్ళు చేసే పనులకు ఫలితం వాళ్ళు అనుభవిస్తారు. నువ్వు చేసే పనులకు ఫలితం నీకుంటుంది. తక్కిన ప్రపంచం తల్లకిందులు కానివ్వు, దాన్ని లక్ష్య పెట్టక రుజుమార్గంలో వెళ్ళు. ఇవన్నీ చేస్తే ఏమవుతుంది అంటే, ఒక్కటే చెప్తున్నారు బాబా, ఆనందానికి ఇదే మార్గం. మనమేమనుకుంటున్నాం, ఆనందం అంటే మన కోరికలు తీరితేనో, మనం ఏదో సంపాదించుకుంటేనో, లేకపోతే ఇంతకంటే మంచి ఉద్యోగం వస్తేనో, లేకపోతే ఇంతకంటే మంచి ఇల్లు కొనుక్కుంటానో అనుకుంటూ ఉంటాం. ఆనందానికి వాటికి అసలు సంబంధమే ఉండదు. అవన్నీ ఉండి ఆనందం లేకుండా ఉండేవాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు. అన్నీ ఉంటాయి, వాళ్ళకి కావాల్సిన కార్లు ఉంటాయి, కావాల్సిన ఇళ్ళు ఉంటాయి, కావాల్సినంత సంపద ఉంటుంది. కానీ ఆనందం అనేది కానీ, మనశ్శాంతి అనేది కానీ లేక ఎంతోమంది ఉంటారు. అందుకని ఇలా ఎవరైతే ఇటువంటి ప్రవర్తన కలిగి గురువు చెప్పిన వాక్యాన్ని గుర్తుపెట్టుకొని జీవితంలో ఆచరించి ఆయనకి మనం ప్రీతిపాత్రలం కావాలి, ఆయన అనుగ్రహానికి పాత్రలం కావాలనుకొని ఎవరైతే దాని లక్ష్యంగా పెట్టుకొని చేస్తారో, అలా చేసేవారికి ఏమొస్తుంది అంటే ఆనందానికి ఇదే మార్గం అంటున్నారు. మనం సహజ సిద్ధమైన ఆనందాన్ని పొందటానికి, ఆనంద స్వరూపం మనం అటువంటి ఆనందాన్ని అనుభవించడానికి, పొందటానికి కూడా ఇదే మార్గం. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇవన్నీ భరిస్తే మనకేమొస్తుందండి, ఆనందానికి ఇదే మార్గం అంటున్నారు. అంటే ఇంతకు మించి ఆనందం పొందే మార్గం లేదట. అరిషడ్ వర్గాలలో అసూయని జయించడం చాలా సులువు. మనకి ఈ అరిషడ్ వర్గాల అసూయని జయించడం, ముందు అసలు మనకి అసూయ ఎందుకు కలుగుతుందో తెలియదు. పక్కన వాళ్ళ బాగుని మనం ఓర్చుకోలేక మనకి వాళ్ళ పట్ల అసూయ కలుగుతుంది అంటారు మాస్టర్ గారు. కానీ బాబా ఏమంటున్నారు, అన్నిటికంటే తేలిగ్గా జయించగలిగేది అరిషడ్ వర్గాల్లో కామక్రోధ లోభ మోహాల్లో వీటన్నిటిలోనూ అసూయని తేలిగ్గా జయించవచ్చు అంటున్నారు. అసలు మనకి వచ్చిన సమస్య పక్కన వాళ్ళతోటి ఇదే. ఎందుకని, వాడు బాగుపడితే మనకేదో నష్టం జరిగినట్టుగా మనం బాధపడుతూ ఉంటాం. వాడితో పాటి మనాన వాడు భగవంతుని అనుగ్రహం వల్ల, వాడు కర్మ పుణ్య సంపదల వల్ల వాడు పొందవలసింది పొందుతూ ఉన్నాడు. నేనే అన్నీ అందరికీ ఇచ్చేదని బాబా చెప్పిన వాడు మనం గుర్తుపెట్టుకోకుండా, అయ్యో వాడు బాగుపడిపోతున్నాడు, మనం ఇక్కడే ఉన్నాం, వాడు ఎదిగిపోతూ ఉన్నాడు, మనం ఇక్కడే ఉన్నాం అని మనం ఇలా అసూయ పొందడం చూసి ఇంకా వాడి గురించి ఏం చేస్తాం, వాడి గురించి తేలిగ్గా మాట్లాడటం మొదలు పెడతాం. అంటే వాడిని ఎలాగోలా పలచం చేయాలని. అలా చేస్తే మన ఈగో సాటిస్ఫై అవుతూ ఉంటుంది, మనకేమి లాభం కలగదు. కానీ మన ఈగో సాటిస్ఫై అవుతూ మనం ఎంతో పాపాన్ని మూట కట్టుకుంటూ ఉంటాం. అందుకని బాబా అంటున్నారు, హరిషడ్ వర్గాలలో అసూయని జయించడం చాలా సులువు. దానివల్ల మనకి ఏ లాభము లేదు. ఎవరి పట్లైనా మనం అసూయ చెంది ఉన్నాం అనుకోండి, మనకేమైనా లాభం వస్తే, ఏదైనా మేలు జరిగితే బాగుంటుంది. కానీ దానివల్ల మనకి ఏ లాభం లేదు, అవతల వారికి ఏ నష్టం లేదు. మనం వాడి పట్ల అసూయ పడటం, వాడికి నష్టమేం జరగట్లా, వాడు పొందాల్సింది వాడు పొందుతూనే ఉన్నాడు, ఇంకా పైకి వెళ్ళాలంటే ఇంకా పైకి వెళ్తూనే ఉంటాడు. కానీ మనకి ఏ లాభము లేదు, వాడికి ఏ నష్టము లేదు. అసూయ అంటే ఇతరుల బాగుని సహించలేకపోవడమే. మాస్టర్ గారు క్లియర్గా చెప్తున్నారు. అసలు అసూయ ఎందుకు కలుగుతుంది, అసలు అసూయ అంటే ఏంటి అంటే, పక్కన వాళ్ళ యొక్క బాగును సహించలేకపోవడం. అంటే మనం ఆలోచించుకోవాలి. అంటే ఎందుకు మనకి వాళ్ళు బాగుపడితే మనకే నష్టం జరుగుతుంది, మనం కూడా బాగుపడాలని కోరుకోవటం మంచిది, మనం కూడా అలానే అవుదాం అనుకోవటం మంచిది. వాళ్ళు ఎలాంటి ప్రయత్నం చేసి పొందారు అనేది తెలుసుకొని మనం కూడా అలానే చేద్దాం అనుకోవటం మంచిది. కానీ వాడు బాగుపడిపోతున్నాడు, మనం బాగుపడట్లేదు, మనం ఇంకా ఎక్కడ వాళ్ళం అక్కడే ఉన్నాం,
మన కళ్ళ ముందే వాళ్ళు బాగా ఎదిగిపోయి మన తర్వాత వచ్చారు, వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు, ఇల్లు కొనుక్కున్నారు, కార్లు కొనుక్కున్నారు, సంపద వచ్చింది అని అట్లా అనుకున్నాం అనుకోండి, మనం ఇంకెప్పుడు దీని నుంచి బయటికి రాలేం, ఈ అసూయలోంచి. అందుకని దీనివల్ల పోనీ ఇలా అనుకుంటే మనకేమైనా పెరుగుతూ ఉన్నాయా, మనకేమైనా వస్తూ ఉన్నాయా, అది మనం ఆలోచించుకోవాల్సింది. అంటే మనం అసూయ పడటం వల్ల మనకు వచ్చే లాభము లేదు, పక్కన వాడికి నష్టము లేదు. కానీ అసలు అసూయ అంటేనే ఇతరుల బాగుని సహించలేకపోవడం, ఓర్చుకోలేక అసూయని కల్పిస్తాం. వారు నష్టపోతే సంతోషిస్తాం. మనం ఎవరి పట్ల అయితే అసూయ చెంది ఉన్నామో వారు నష్టపోతే సంతోషిస్తాం. దానివల్ల మనకేం ప్రయోజనం? ఇలాంటి పిచ్చి పనులు మనం చేస్తూ ఉంటాం. కానీ దానివల్ల మనకి ఏం ప్రయోజనం మనం ఎప్పుడు అలా ఆలోచించుకోం. అవతల వాడికి మంచి జరిగితే మనకేం నష్టం? వాడు బాగుని సహించలేకపోతున్నాం, వాడికి ఏదో మంచి జరిగింది. మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే వాడికి మంచి జరిగితే మనకు నష్టమే రాలేదు కదా. కానీ ఇది ఎవరూ ఆలోచించరు. వాడికి మంచి జరిగితే మనకేం నష్టం వచ్చిందనే విషయాన్ని ఎవరు ఆలోచించరు. వాళ్ళ బాగుని సహించలేక వాళ్ళ పట్ల మనం అసూయ కలిగి ఉంటాం. వాళ్ళు బాగుపడితే మనకే మేలు జరిగినట్లు భావిద్దాం. ఇదేంటండి, వాళ్ళకి బాగు జరిగితే మనకి మేలు జరిగినట్లు ఎందుకు భావిద్దాం అనిపిస్తుంది. వాడు మేలు జరగలేదు, వాడు ఇబ్బందులు ఉన్నాడు అనుకోండి, వాడు వచ్చి మనల్ని అడిగితే మనం ఇవ్వగలవా? ఇస్తానికి మనసు సిద్ధంగా ఉంటుందా? దానికంటే వాడు మేలుగా ఉండి వాడు మనల్ని ఏం అడగకుండా ఉంటే మంచిది కదా. అందుకని వాడు బాగుపడితే మనకే మేలు జరిగినట్లు భావిద్దాం, లేదా మనము ఆ మేలును పొందే యత్నం చేద్దాం. అది చేయొచ్చు అంటున్నారు మాస్టారు. వాడు ఏం చేసి మేలు పొందాడో మనం కూడా అట్లా చేసి ఆ మేలు పొందుదాం. వాడు మన సొత్తేం లాక్కున్నాడు? వాడు కష్టపడ్డాడు, భగవంతుడి అనుగ్రహంలో వాడికి రావాల్సినవి వచ్చాయి. ఇందులో మనది ఎక్కడుంది? అసలు మనం నష్టపోతుంది ఏంటి, మనం పొందింది ఏంటి? అసలు వాడి బాగుని చూసి మనం సహించలేకపోవడం ఏమిటి? వాడికి నష్టం జరిగితే మనం సంతోషపడటం ఏంటి? ఇవన్నీ మనం ఆలోచించకుండా కేవలం వాడు బాగుపడిపోతున్నాడని తట్టుకోలేకపోవటం వల్ల కలిగే భావమే అసూయ. అందుకని వాడు బాగుపడితే మనకే మేలునట్లు భావిద్దాం, మనం కూడా ఆ మేలును పొందే యత్నం చేద్దాం. వాడు మన సొత్తే లాక్కోలేదు కదా. వాడి కర్మను అనుసరించి ఫలితాన్ని వాడు పొందుతాడు. అది గుర్తుపెట్టుకోవాలి. క్లియర్గా చెప్తున్నారు మాస్టర్ గారు ఇక్కడ. వాడి కర్మను అనుసరించి వాడి ఫలితాన్ని వాడు పొందుతాడు. కనుక ఇలా ఆలోచించుకుంటే మనం ఎవరి పట్లైనా అసూయ చెందటం అనేది మనం తగ్గిపోతుంది. భగవంతుడికి చెడంటేను, చెడుకు భగవంతుడంటేను భయం అంటున్నారు. మంచి యొక్క ఫలితం గొప్పది, చెడుకు ఫలితం స్వల్పం. మనకి ఎలా అనిపిస్తుంది? చూస్తూ ఉంటే ఇన్ని తప్పులు చేస్తున్నా కానీ వాళ్ళకి ఏమి జరగలేదు కదండి, వాళ్ళు ఇంకా మేలు పొందుతూనే ఉన్నారు, మనమేమో సత్యాన్ని ధర్మాన్ని అంటిపెట్టుకొని ఇలా చేస్తూ ఉంటే మాత్రం మనకి ఎంత కష్టాలు వస్తూ ఉన్నాయి అని అనిపిస్తూ ఉంటుంది. అందుకని నేను చెప్తున్నారు, మంచి యొక్క ఫలితం గొప్పది, కానీ చెడుకు ఫలితం స్వల్పం. మన శరీరంలో ఒక హీనజాతి వాడు ఉన్నాడు, వాడిని వెళ్ళగొట్టాలి. బాబా చెప్తున్నారు, మనం హీనజాతి అంటే ఏదో తక్కువ కులస్తుడో తక్కువ వాడు అనుకుంటున్నాం. కానీ నిజంగా హీనజాతి వాడంటే మనలో ఉండి ఇటువంటి ప్రవృత్తులు కలిగిన వాడు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మన నిలయంలో ఉన్న వాళ్ళని తెలుసుకోవాలి అని. అందుకే బాబా అంటున్నారు, మనందరిలో కూడా ఒక హీనజాతి వాడు ఉన్నాడంట. అంటే ఎవరైతే ఇటువంటి ప్రవర్తన కలిగించి మనలో ప్రవర్తింపజేస్తూ ఉన్నాడో అంటే వాడే హీనజాతి వాడు. అందుకని మన శరీరంలో ఒక హీనజాతి వాడు ఉన్నాడు, వాడిని వెళ్ళగొట్టాలి. అంటే ఎప్పుడు పక్కన వాళ్ళ తప్పులు, పక్కన వాళ్ళని విమర్శ చేసేవాడు, వాళ్ళ తప్పులు ఎంచేవాడు, వాళ్ళ గురించి చెడుగా మాట్లాడేవాడు, మన శ్రేయస్సుకి భంగం కలిగించేవాడు ఎవరంటే ఆ మనలో ఉన్న హీనజాతి, మన సంస్కారాలు అనమాట. వాడిని వెళ్ళగొట్టాలి అంటున్నారు. అందుకోసం మన వాడాలోని వారందరినీ తెలుసుకోవాలి అంటున్నారు బాబా చెప్తున్నారు. అందుకని మన వాడాలోని వారందరినీ అంటే మన నిలయంలోని వారందరినీ తెలుసుకుంటే కానీ మనలో ఉన్న హీనజాతి వాడిని వెళ్ళగొట్టడానికి సాధ్యమవుతుంది. ఇది మనం ఎప్పుడు ఆలోచించాం, అదొక్కటే మనకి సమస్య. మనలో ఇటువంటి దుర్గుణాలు ఉన్నాయి, మనలో బలహీనతలు ఉన్నాయి, వాటి మీద మనం వర్క్ చేయాలని మనం ఎప్పుడు అనుకోము. అసలు ఏమున్నాయో తెలుసుకోవాలని కూడా అనుకోమన్నమాట. కానీ బాబా అంటున్నారు, మన శరీరంలో ఒక హీనజాతి వాడు ఉన్నాడు, వాడిని వెళ్ళగొట్టాలి. అందుకోసం మనం మన వాడాలోని వారందరినీ తెలుసుకోవాలి. ఎవరితోనూ వాదించవద్దు. 10 మాటలకు ఒక మాటతో సమాధానం ఇవ్వాలి. అంటే మనం ఎంత మితంగా మాట్లాడాలో చూడండి. మనం చేసుకునే పుణ్యం ఎక్కువగా పోయే మార్గం ఏదంటే మాటలతోటేనట. నోటి ద్వారానే మనం చేసుకునే పుణ్యం అంతా మొత్తం ప్రవాహంలాగా వెళ్ళిపోతుంది. ఎందుకని? మనం ఎక్కువ పాపం చేసేది నోటితోనే అట.
అందుకే నోటిని జయించాలి అంటే రుచులను జయించాలి, ఇలానే మాటల్ని కూడా ఎలా మాట్లాడాలో అందరిలో ఆయనే ఉన్నారని గుర్తుపెట్టుకొని ఈ బాబా చెప్పినట్టుగా 10 మాటలకు ఒక మాటతో సమాధానం చెప్తూ ఎవరితోనూ పోట్లాట్లు ఇవన్నీ చేయకుండా మనం నిరంతరం మన లక్ష్యం ఆయనకి మనం ప్రీతిపాత్రులం కావాలి, ఆయన అనుగ్రహం మన మీద వర్షించాలి, వీడు నావాడు అని ఆయన చేత చెప్పించుకోవాలి అని పెట్టుకొని ఇలా ఉన్నాం అనుకోండి, లేకపోతే ఏమవుతుందంటే మనకి ఎటువంటి అనుగ్రహం పొందడానికి కూడా మనం ఏదో ఎన్నో చేసి ఎంతో పుణ్యం మూట కట్టుకుంటున్నాము, లేకపోతే మనకి పుణ్యం వస్తుంది అని అనుకున్నప్పటికీ కూడా మనం అడుగులేని పాత్రలో నీళ్లు పోసినట్టే అవుతుంది అనమాట. ఎంతసేపు మనం నీళ్లు నింపుతూ ఉన్నా కానీ చూస్తానికి మనం రోజు నింపుతున్నాం కదా అనుకుంటాం మనం చేసే మంచి పనులతోటి, కానీ ఆ పాత్రకు అడిగే లేదు, లేకపోతే పెద్ద హోల్ ఉందనుకోండి దానికి, మనం పోసినట్టే ఉంటాం కానీ అందులో నిలిచి ఉండేది ఏమీ ఉండదన్నమాట. అందుకని మనం నోటిని జయించాలన్నమాట మాటలతో. ఎట్లా? మనకి అన్నిటికంటే ఎక్కువ నష్టం కల్పించేది అదే. పక్కన వాళ్ళని చులకనగా మాట్లాడటం, తేలిగ్గా మాట్లాడటం, అహంకారంగా మాట్లాడటం, లేకపోతే మనమేదో ఆధిక్యం, వాళ్ళకంటే మనం గొప్ప ఇదిలో ఉన్నామనో లేకపోతే గొప్పగా ఉన్నామని మనల్ని మనం ఊహించేసుకొని, కానీ అందరిలోనూ ఆయనే ఉన్నారు, ఎక్కువ తక్కువ అంటే ఆయనకి లేదు, ప్రతి అణువులోనూ సాయే నిండి ఉన్నారు అని అంతగా అనుభవించిన తర్వాత కూడా చూడండి, బాబా కేవలం ఏ సాధువుల్లోనే ఉన్నాను లేకపోతే గొప్ప గొప్ప మహాత్ముల్లోనే ఉన్నాను అలా, చిన్న సాధువు నుంచి పెద్ద సాధువు వరకు అందరి మహనీయుల్లోనూ ఆయనే ఉన్నారని, అందరూ దేవతా స్వరూపాలుగాను ఆయనే ఉన్నారని మాస్టర్ గారు అంటారు. అక్కడితో కాకుండా చీమ, దోమ, ఈగ, కుక్క ఇట్లాంటి జంతువుల్లో సైతం, చిన్న చిన్న ప్రాణుల్లో సైతం తానే ఉన్నారని, మనకి ఇందులో ఎక్కువ తక్కువ అనేది లేకుండా అన్నింటిలోనూ ప్రాణస్వరూపంగా ఆయనే ఉన్నారని అనుభవం ఇవ్వటం ద్వారా అటువంటి తక్కువ ఎక్కువ అనే దానికి అవకాశం లేకుండా చేశారనమాట. అందుకని మనలో ఉన్న హీనజాతి వాడిని వెళ్ళగొట్టాలి. అందుకోసం మనం మన వాడలోని వారందరినీ తెలుసుకోవాలి. అంటే మనలోంచి ప్రకటమయ్యే సంస్కారాలని, దుర్గుణాలని, వీటన్నిటిని ఎవరితోనూ వాదించవద్దు. 10 మాటలకు ఒక్క మాటతో సమాధానం ఇవ్వాలి. ఇది బాగా మనం గుర్తుపెట్టుకుంటే, మితంగా మాట్లాడుతూ ఉంటే మనం సంపాదించుకున్న పుణ్యం తేలిగ్గా వృధాగా ఖర్చు అయిపోకుండా, ఎందుకని మనం చెప్పుకున్నాం, ఒక పక్కన వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉన్నప్పుడు మాస్టర్ అంటారు, మన శుభ్రాన్ని నేలకిచ్చి నేలకున్న అశుద్ధాన్ని మనం తీసుకుంటున్నట్టుగా మన పుణ్యాన్ని వాళ్ళకిచ్చి వాళ్ళ పాపాన్ని మనం తీసుకుంటున్నాం. పోనీ మనం ఒక్క పుణ్యాన్ని పోగొట్టుకుంటే సరేలే మళ్ళీ సంపాదించుకుందాం అనుకుందాం, కానీ వాళ్ళ పాపాన్ని కూడా మనం తీసుకుంటున్నాం కదా. అందుకని ఎవరి గురించి తప్పుగా మాట్లాడవద్దు అన్న దానిలో ఎంతటి ప్రయోజనం ఉందో చెప్తూ ఉన్నారనమాట. కాబట్టి 10 మాటలకు ఒక మాటతో సమాధానం ఇవ్వాలి. మనుషులు వారంతా ఒకరి నుంచి ఇంకొకరు వేరనుకుంటారు. ఎందుకని? మనం ఈ దేహమైన అనుభవంతో మనం పరిమితంగా జీవిస్తూ ఉన్నాం. అందరిలోనూ సాయే ఉన్నారని ఎంత చదువుకున్నా కానీ మన ప్రవర్తన వచ్చేసరికి నేను వేరు వాడు వేరు అనే దానిలోనే ఉన్నాం. కానీ బాబా చెప్తున్నారు, మనుషులు వారంతా ఒకరి నుంచి ఇంకొకరు వేరనుకుంటారు, కానీ అదే పొరపాటు. నేను నీలో ఉన్నాను, నీవు నాలో ఉన్నావు, ఇలా భావం చేస్తూ ఉండు అంటున్నారు. మనం ఒకరి నుంచి ఒకరు వేరుగా ఉన్నాం అనుకుంటున్నాం, కానీ ఇదే పొరపాటు అంటున్నారు. అందుకని మనం ఏం చేయాలట? నీవు నాలో ఉన్నావు, నేను నీలో ఉన్నావు, నీవు నాలో ఉన్నావు. మనం బాబాని గురించి కూడా అదే చింతన చేయాలి. ఆయనే మనలో అంతా వ్యాపించి ఉన్నారు, అంతటా వ్యాపించి ఉన్న ఆయనలోనే మనం ఉన్నాం. మనం ఆయన నుంచి ఎక్కడ విడిగా ఉన్నాం? మనలో ఉన్నదంతా ఆయనే. అంటే మనం ఒక పెద్ద సర్కిల్లో ఒక చిన్న సర్కిల్ అనుకున్నాం అనుకోండి, ఈ చిన్న సర్కిల్లో ఉండేది కూడా ఏముంటుంది? ఆ పెద్ద సర్కిల్లో ఏదైతే ఉందో అదే ఉంది. అంటే మనలో ఉన్నదంతా సాయి, విశ్వమంతా ఆయనే వ్యాపించి ఉన్నాడు అన్నప్పుడు మనలో ఉన్నదంతా సాయే, మనం ఉన్నది కూడా సాయిలోనే. అంటే మన లోపల ఉన్నది ఆయనే, మనం ఉన్నది ఆయనలోనే అని. ఇలా భావం చేస్తూ ఉండు, ఇదే అనుభవం అవుతుంది. అంటే ఎట్లా? సాయి నాలో అంతటా ఆయనే నిండి ఉన్నారు, నేను సాయిలోనే ఉన్నాను అని భావం చేస్తూ ఉంటే అదే అనుభవం అవుతుంది అన్నారు. అల్లా కానిది ఏదీ లేదు, ఆయన పేదల పాలిటి పెన్నిది, దైవం ఇచ్చింది పోదు, మానవుడిచ్చింది నిలవదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. మనకి ఎవరన్నా ఏమన్నా ఇస్తే మనకు కూడా ఇస్తే బాగుండని ఆశపడుతూ ఉంటాం. వాళ్ళకి ఏదో ఎవరో గిఫ్ట్ వచ్చిందంట, లేకపోతే దానిలో వాడికి ఇది వచ్చిందంట, అంటే మనకు కూడా అలాంటిది వస్తే బాగుండు అని ఎప్పుడు మనిషి ఆశాజీవి, ఉన్నదాంతో అసంతృప్తి, లేని దేనికోసం తపన అన్నట్టుగా
ఎన్ని చదువుకున్నా కానీ మన పుణ్యాన్ని మన కర్మ అనుసరించి మనకి సమయానికి ఏది రావాల్సిన వస్తుందని తెలిసినా కానీ మనం పక్కన వాళ్ళకి ఇది వచ్చిందని కానీ మనకు కూడా వస్తే బాగుండేది, వాళ్ళు ఎంత అదృష్టవంతులు, ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భగవంతుడిచ్చింది పోదు, మానవుడిచ్చింది నిలవదు. అందుకే సాయి తన చిన్నప్పటి వృత్తాంతాలు చెప్తూ తన యజమాని తన పనికి మెచ్చుకొని ఆయనకి డబ్బులు శాలువలు ఇవన్నీ ఇచ్చినా కానీ అక్కడి వాళ్ళకే ఇచ్చేసి ఆయన వెళ్ళిపోయాడట. ఎందుకని? మనం ఏదో ఇక్కడ ఒక చిన్న సర్టిఫికెటో ఏదో ఇస్తే మనం దాన్ని 100 మందికి చెప్పుకునేదాకా మనం సంతోషపడం. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? భగవంతుడు ఇచ్చింది అయితే పోదు, దైవం ఇచ్చింది పోదు, మానవుడు ఇచ్చింది నిలవదు. అశాశ్వతమైనవి చిన్న చిన్న బహుమతులు కోరికలో మనకేదో తీర్చారనుకోండి, మన ఆఫీస్లోనో మన వాళ్ళు పెద్దవాళ్ళు పక్కన వాళ్ళు, ఇవేవి కూడా శాశ్వతంగా ఉండేవి కాదు. కానీ భగవంతుడి ఇచ్చేది ఎలా ఉంటుంది? తృప్తి శాంతులు ఎప్పుడూ ఉండేవి అనమాట. అందుకని దైవం ఇచ్చింది పోదు, మానవుడిచ్చింది నిలవదు. భోగి కంటే ఇది తెలుసుకొని ఉండే యోగి ఎప్పుడూ మెరుగు. అందుకని వాళ్ళు వీటి పట్ల ఏమాత్రం ఆశ లేకుండా జీవిస్తారు నిజమైన యోగి. అందుకని భోగి కంటే ఇది తెలిసినటువంటి యోగి ఎప్పుడూ మెరుగే. ఏమని? దైవం ఇచ్చింది పోదు, మానవుడిచ్చింది నిలవదు అని. అంటే ఆశపడటం అనేది మనకి ఎంతో న్యాచురల్గా వచ్చేసింది అనమాట ప్రతిదానికి. అందుకని మనం భగవంతుడు ఇచ్చే దానికోసం కోరుకోవాలి. ఎందుకని? ఆయన ఇచ్చేదైతే పోదు, అదే మానవుడిచ్చింది అయితే నిలవదు. భోగి కంటే యోగి ఎప్పుడూ మెరుగే. రాజై ఉండి కూడా బిచ్చగాని దుస్తులు ధరించేవాడు అంటే విరాగియే మంచివాడు అని. రాజై ఉండి కూడా అంటే మనకి ఎట్లా ఉంటుంది? మనకేదో కొంచెం ఇది ఉన్న తర్వాత మనం అన్నిటినీ దాన్ని ఎగ్జిబిట్ చేసుకోవాలి, చూపించుకోవాలి. ఇంత ఉన్నాయి కదా, మనం అవన్నీ ఉంటే కదా మన నలుగురు మనల్ని గుర్తించేది అని మనం ప్రవర్తించవచ్చు. కానీ ఏం చెప్తున్నారు? రాజై ఉండి కూడా బిచ్చగాని దుస్తులు ధరించేవాడే అంటే విరాగియే మంచివాడు. అంటే అశాశ్వతమైన విషయాల పట్ల ఎటువంటి ఇది లేకుండా ఎప్పుడు నిజతత్వంలో నిలిచేవాడు. చూడండి, సాయి అందరికీ అన్నీ ఇచ్చేవాడు అయ్యుండి ఆయన ఎంత నిరాడంబరంగా ఎంత సామాన్యమైన జీవితాన్ని గడిపారు. ఆయనకి బట్టలు చిరుగులు పడి ఉన్నాయని వాటిని మార్చాలని భక్తులు అనుకుంటున్నారే కానీ ఆయన అనుకోవట్లా. అట్లానే మన మాషయాన్ని తీసుకున్న అందరికీ అన్నీ ఇవ్వగలిగిన వాళ్ళు ఎంత సామాన్యంగా ఎంత సాధారణంగా ఒక సింపుల్గా ఒక చిన్న లుంగి, ఒక పల్చటి బనియన్ లాగో లేకపోతే ఒక షర్ట్ లాగో వేసుకొని ఆయన ఎంత దూరం వెళ్ళినా కానీ ఒక సంచిలో ఒక లుంగి ఒక షర్ట్ పెట్టుకొని వెళ్ళేవారట, ఒక టవల్ అంతే. కట్టుకున్నవి వాటిని ఉతికి అక్కడ ఆరబెట్టడం, ఆరిన తర్వాత మళ్ళీ వాటిని లోపల పెట్టుకొని మళ్ళీ ఇంకో చోటుకు వెళ్ళటం. ఇట్లా అంటే ఎంత సామాన్యంగా. అని రమణ భగవాన్ ఉన్నారు. ఆయనకి భగవాన్ మీకు ఎంతమంది ధనవంతులైన భక్తున్నారు కదా, వాళ్ళు ఏమన్నా అడిగి కొంచెం మంచి వస్త్రాలు తీసుకోవచ్చు కదా అని. అంటే మన ఆలోచన ఎలా ఉంటుందో మనకు తెలుస్తూ ఉంటుందన్నమాట. అన్నీ అందరికీ ఇచ్చేవాడికి వాటి పట్ల ఎటువంటి ఇది కలగదు. మరి దత్తాత్రేయ స్వామి భిక్ష చేసుకోవటం ఎందుకు? భగవంతుడైన శివుడు భిక్ష చేసుకోవటం ఎందుకు? అంటే మనల్ని ఉద్ధరించడానికే కానీ వాళ్ళకి లేక కాదు. అందుకని భోగి కంటే యోగి ఎప్పుడూ మెరుగే. పైగా రాజై ఉండి కూడా బిచ్చగాని దుస్తులు ధరించేవాడే అంటే విరాగియే. ఊరికే చిరిగిపోయిన దుస్తులు వేసినంత మాత్రం మనం ఇదైపోతామని కాదు. కానీ అలా భోగిలా ఉండడం కంటే రాజై ఉండి కూడా బిచ్చగాని దుస్తులు ధరించేవాడు అంటే అట్లా విరాగియే మంచివాడు. అంటే మనను భగవంతుడు ఎలా సృష్టించాడో అలానే తృప్తిగా ఉండాలి. ఇది ఎంతో కష్టమైంది కానీ ఎంతో కీలకమైంది అనమాట. భగవంతుడు మనల్ని ఎలా సృష్టించాడో అలా తృప్తిగా ఉండాలి. ఈ తర్వాత మళ్ళీ ఇంకోసారి వివరంగా చెప్పుకుందాం. ఇది ఈ సూక్తికి మాస్టర్ ఎంత వివరణ ఇచ్చారో అనమాట. మనం ఏమనుకుంటున్నాం? భగవంతుడు మనల్ని ఇలా సృష్టించాడు, అయ్యో నేను ఇట్లాంటి ముక్కుతో పుట్టాలంటే ఇలాంటి ముక్కుతో లేనే, లేకపోతే ఇలాంటి రంగుతో పుట్టాలంటే ఇలాంటి రంగుతో లేనే, లేకపోతే ఇలాంటి మేధస్సుతో ఉండాలి, ఇది గొప్ప గొప్ప సైంటిస్ట్లా కావాలంటే మనకి అంతటి మేధస్సు లేదే. అంటే మన మానసికమైన లెవెల్లోనూ లేకపోతే తెలివితేటల లెవెల్లోనూ దేహపరంగాను అంటే ఇట్లా ఈ స్థాయిలో ఫిజికల్గానేమో చూస్తే మనం రూపంగా ఉండాలనో లేకపోతే అలా ఉండలేదనో ఇలా ఉండలేదనో లేకపోతే మనం అలాంటి రంగులేమనో ఎత్తులేమనో ఇట్లా రకరకాలుగా అనుకుంటూ ఉంటాం. మరి పక్కన వాళ్ళని చూసినప్పుడు మనకంటే తెలివైన అయ్యో మనల్ని భగవంతుడు అలా సృష్టించలేదే, మనల్ని కూడా తెలివిగా సృష్టిస్తే, లేకపోతే మనల్ని అదే ధనం ఉన్నవాడిని చూసినప్పుడేమో అయ్యో వాడికేమో పుట్టడంతో అంతటి ధనంలో పుట్టాడు, అంతటి సంపదలో పుట్టాడు, మనమేమో ఇంత కష్టపడి చేస్తే కానీ 2 పూట్ల భోజనం దొరకట్లేదు అని ఇలా ప్రతిదానికి కూడా మనం ఉన్నదానితో అసంతృప్తి పడుతూ పక్కన వాళ్ళతో పోల్చుకొని మనల్ని ఎలా సృష్టించాడో భగవంతుడిని మర్చిపోయి మనం అశాంతికి లోనవుతూ ఉంటాం. అందుకని గమ్మత్ ఏంటంటే ఇలా అనుకున్నవి ఏమైనా వచ్చినా కానీ మనం ఇంకా అహంకరించి
ఇంకా పతనానికే వెళ్తాం అంటారు మాస్టర్ గారు. మనం చేసుకున్న పుణ్యం వల్ల సంపదగా వచ్చిన ఆ సంపద వల్ల కూడా మనకి సంపద ఊరికే రాదు, దాన్ని అహంకారాన్ని తీసుకొని వస్తుంది. అందుకని దానివల్ల మళ్ళీ మనం కావాల్సినంత పాపాన్ని మూట కట్టుకొని ఇవన్నీ చేస్తూ ఉంటాం. లేదు మనం అనుకున్న ఈ సాధించలేనప్పుడు చాలామంది వాటికి వీటికి బానిసలు అవ్వటం, వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకోవడం చూస్తూ ఉంటారు. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, భగవంతుడు మనల్ని ఎలా సృష్టించాడో అలానే తృప్తిగా ఉండాలట. అంటే మనకి ఎలాంటిది ఇచ్చారో దాని నుంచి తృప్తిగా ఉండాలి తప్పించి దానికంటే ఎక్కువ తపన పడుతూ మనం దాని గురించి పాడు చేసుకుంటూ ఉన్నదానిలో కూడా లేకుండా, అంటే ఎప్పుడు అసంతృప్తితో జీవించడంగా కాకుండా మనల్ని ఎలా సృష్టించాడో తెలుసుకొని అలానే తృప్తిగా ఉండాలి. అందుకే అల్లా మాలిక్ అని గుర్తుపెట్టుకోవాలి. అల్లాయే సర్వస్వం, అల్లా నామమే శాశ్వతం. అల్లాయే సర్వస్వం, అల్లా నామమే శాశ్వతం, అంటే అంతటా వ్యాపించిన భగవంతుడు అని. స్వల్పంగా తిను, రుచులకు పోవద్దు అంటున్నారు బాబా. స్వల్పంగా తిను, రుచులకు పోవద్దు. ఇప్పుడు ఇక్కడ డాక్టర్లు చెప్తున్నది అంతా అదే. ఎంతసేపటికి అమితంగాను ఆరోగ్యకరమైన ఆహారం కాకుండా తినటం వల్ల, ఒక్క ఆహారం వల్లే ఇప్పుడు వచ్చే రోగాలన్నీ, రకరకాల రోగాలన్నీ డెవలప్ అవుతున్నాయని బాబానేమో మనకి ఎప్పుడో చెప్పున్నారు. మనకి ఇప్పుడు చూస్తూ ఉంటే ఎంత ఆశ్చర్యం కల్పిస్తుందంటే, ఇప్పుడు ఇక్కడ అమెరికన్ దీనిలో కూడా ఎక్కువ మంది ఫాస్టింగ్ గురించి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి, ఇట్లాంటివి, తర్వాత డైట్ కంట్రోల్ గురించి, లిమిటెడ్ క్యాలరీస్ గురించి తెగ మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు కొత్తగా అంటే ఎవల్యూషన్ లాగా అనుకుంటున్నారు. కానీ మన వాళ్ళు ఎప్పటి నుంచో దాన్ని జీవితంలో ఒక భాగంగా ఏర్పరిచి ఉన్నారు. అంటే ఉపవాసం చేయటం అనేది పండగలకి పేరుతోటి, లేకపోతే నవరాత్రుల పేరుతోటి, ఇవన్నీ ఎందుకు చేయించారు అంటే ఇటు భగవత్ చింతనతో పాటు మన దేహం కూడా అట్లా పరిశుభ్రం అవ్వాలి. మనలో ఉన్న మాలిన్యాన్ని, అంటే ఫాస్టింగ్ ద్వారా బాడీకి రీసెట్ అవ్వడానికి అవకాశాన్ని ఇవ్వటం ద్వారా, అంటే మనం అట్లాంటి అవకాశాన్ని కల్పించడం కోసం మన హిందూ ధర్మంలోను, తర్వాత ఇస్లాం ధర్మంలోను, జైన సాంప్రదాయంలోను అట్లా వాళ్ళు ఎక్కువగా ఫాస్టింగ్ చేసేవారట. అంతేకాకుండా ఏం చెప్తున్నారు బాబా, రుచులకు పోవద్దు, పదార్థంగా చూడకుండా ప్రసాదంగా చూడటం మనం అలవాటు చేసుకోవాలి. మనం ఎంతసేపటికి పదార్థాలుగా చూడటం అలవాటు, జిహ్వని జయించలేదు కాబట్టి మనం వాటిని ఇంకా రుచులకు పోతూ ఇలా ఉంటాం. అందుకని బాబా ఎలా తినేవారో చూస్తే మనం ఆశ్చర్యపోతాం. ఆయన భిక్ష తీసుకొచ్చినవన్నీ కలిపేసి వాటన్నిటిని ముందు దునికి, అంటే గురువుకి సమర్పించిన తర్వాత అందులో రుచి విచక్షణ లేకుండా అందరూ తిన్న తర్వాత మిగిలిన దానిలో 3 ముద్దలు చేసుకొని తినేవారట. ఏ వేసినా కానీ అందులోనే కలిసిపోయి. మరి అందులో ఇది ఈ కూర, అది ఆ కూర, లేకపోతే ఆ స్వీటా, ఇది హాటా, ఇది సూపా అని లేదు. అంటే రుచులను జయించడం అనే దాని దగ్గర స్వల్పంగా తిను, రుచులకు పోవద్దు, 1-2 వంటకాలతో తృప్తి చెందు అంటున్నారు బాబా. ఇది మనకి ఎంతో మేలు చేస్తుంది అనమాట, ఆరోగ్యకరంగా ఉంచడానికి కూడా. పైగా మనం తినేది పదార్థంగా కాకుండా ఆయన ప్రసాదంగా తినటం అలవాటు చేసుకుంటే మనకి ఇంకా మేలు చేస్తుంది. రుచులకు పోవద్దు, 1-2 వంటకాలతో తృప్తి చెందు, యాత్రకు, పబ్బానికి, పండగకి అప్పు చేయవద్దు అంటున్నారు. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఎవరైనా స్తోమత లేని వాళ్ళు మనం ఏదైనా యాత్ర చేద్దామంటే అప్పు చేసి వెళ్దామని, లేకపోతే అప్పాయిలు తీసుకొని వెళ్దాం, యాత్ర ముఖ్యమని. కానీ ఇచ్చిన వాడు మనసులో ఎటువంటి భావంతో ఇచ్చాడని దాన్ని బట్టే ఫలితం ఉంటుందంట. అందుకని ఎప్పుడూ కూడా మన యాత్రలకి, పండగకి, పబ్బానికి మాత్రం అప్పు చేయవద్దు అంటున్నారు. మన దగ్గర ఉన్నప్పుడే మనం ఎఫర్ట్ చేయగలిగినప్పుడే, మనం వెళ్ళగలిగినప్పుడే వెళ్ళాలి తప్పించి యాత్రకి, పబ్బానికి, పండుగకు అప్పు చేయవద్దు అని. నన్ను సరిగ్గా వినియోగిస్తే చక్కగా సేవ చేస్తాను అంటుంది ధనం. చూడండి, మనం పుణ్యం 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 అనుకుంటూ ఉంటాం. కానీ మనం వచ్చేదానంతా దాచుకోవటంలోనూ, దాన్ని ఎక్కడ పెడితే ఇంకా పెరుగుతుందనే ఆలోచనలోనే ఉంటాం తప్పించి దాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటే మనకి అది శ్రేయస్సును చేకూరుస్తుంది అనే దాన్ని మనం ఇప్పుడు ఆలోచించాం. అందుకని ధనం ఏమంటుందట, నన్ను కనుక సరిగ్గా వినియోగించావా నీకు చక్కగా సేవ చేస్తాను అంటుంది. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం, మనం సంపాదించినతోటి మన కన్వీనియన్స్ పెంచుకోవడానికి, మన కంఫర్ట్స్ పెంచుకోవడానికి, లేకపోతే మన ప్రాపర్టీస్ పెంచుకోవడానికో, ఎక్కడో ఇన్వెస్ట్ చేయటమో ఇలానే ఆలోచిస్తూ ఉంటాం తప్పించి దీన్ని ఎలా చేస్తే, దీన్ని ఎలా వినియోగిస్తే మనకి మేలు జరుగుతుంది మనం ఇప్పుడు తెలుసుకుంటూనే ఉంటాం. ఇప్పుడు మనం సంపద పొందాలి అంటే గతంలో నువ్వు పుణ్యం చేసుకొని ఉంటేనే, గతంలో నువ్వు ధర్మాన్ని ఆచరించి ఉంటేనే నీకు అవి ఇప్పుడు చెందుతాయి అని. అవి తెలిసినా కానీ ఇప్పుడు మనం సంపాదించుకున్న దాన్ని దాచుకోవడానికే మనం ప్రయత్నిస్తాం తప్పించి దాన్ని సద్వినియోగం చేసుకుందాం, లేని వాళ్ళకి ఇద్దాం, లేకపోతే ఎక్కడన్నా అనాథ శరణాలయాలు ఇద్దాం, లేకపోతే భోజనం లేని వాళ్ళకి భోజనం పెడదాం,
ఇలాంటి ఆలోచన మనం చేయమన్నమాట. అలా కాకుండా మనం ఈ షేర్లో పెడితే ఎక్కువ వస్తుందంట, దానిలో పెడితే ఎక్కువ వస్తుందంట, లేకపోతే ఇక్కడ ఇన్వెస్ట్ చేద్దాం, లేకపోతే బాగా అక్కడ స్థలాలకి రేటు పెరుగుతుంది కాబట్టి అక్కడ కొందాం. మన ఆలోచన అంతా ఇలానే ఉంటుంది. మరి మన దగ్గర ఎంత ధనం ఉన్నా కానీ మనం దాన్ని మన స్వార్థం కోసం, కేవలం మన స్వార్థం కోసం, లేకపోతే మన స్వప్రయోజనాల కోసం, మన ఆడంబరాలకి, మన ఆనందానికి వాడుకుంటున్నాం తప్పించి మనం దానివల్ల ఎవరికి ఉపయోగపడే చేయట్లేదన్నమాట. అందుకని చక్కగా వినియోగిస్తేనే అది మనకి సేవ చేస్తుంది. అదే మనం ధర్మ కార్యక్రమాల్లో వినియోగిస్తూ ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి, అవసరాల్లో ఉన్న వాళ్ళకి, మనం అవసరమైతే వాళ్ళకి అలాంటివన్నీ చేయగలిగితే, తద్వారా చేసి భగవంతుడికి ఆ సేవను కూడా భగవంతుడికే మనం సమర్పిస్తే, తద్వారా భగవంతుడి అనుగ్రహం, పుణ్యము మనకి సంప్రాప్తిస్తాయి తప్పించి మనం మన బ్యాంక్ అకౌంట్లో ఎంత పెట్టినా మా అయితే ఇంట్రెస్ట్ వస్తుందేమో తప్పించి మనకి మురిగేది ఏమి ఉండదన్నమాట. అందుకని ధనం అంటుందంట, నన్ను సరిగ్గా వినియోగిస్తే చక్కగా సేవ చేస్తాను అంటుంది ధనం. అలాగే నన్ను సరిగ్గా వండితే నీకు బాగా ఉపయోగపడతాను అంటుంది అన్నం. అంటే అన్నం కూడా ఏం చెప్తుంది, నన్ను సరిగ్గా వండితేనే నీకు బాగా ఉపయోగపడతాను. చూడండి, సరిగ్గా వండకుండా మనం 10 నిమిషాలు ఉడికించాల్సింది 1 నిమిషం 2 నిమిషాలు ఉడికించి తిన్నాం అనుకోండి, ఏం చేస్తుంది, అదే అన్నం మనకి ఇబ్బంది కలిగిస్తుంది అనమాట. అందుకని నన్ను సరిగ్గా వండితేనే నీకు బాగా ఉపయోగపడతాను అంటుంది అన్నం. అందుకని మనం ధనాన్ని ఎలా వినియోగించుకోవాలి, సత్కార్యక్రమాలకి, లేకపోతే మంచి విషయాలకి, మంచి వాటికి మనం వినియోగించగలిగితే అప్పుడు దానివల్ల మనకి మేలు జరుగుతుందన్నమాట. అది భగవంతునికి సమర్పించాం, ఇంక మళ్ళీ దాని నుంచి మనం ఆయన తిరిగి ఇస్తాడు కాబట్టి ఇచ్చామనే భావం కాకుండా, ఇది ఆయన ఇచ్చింది ఆయనకే ఇస్తున్నామని ఇస్తే, తద్వారా ఆయన ఏమో తలుచుకున్నారో అది ఇస్తారనమాట. అందుకని మనం గుర్తుపెట్టుకోవాల్సింది, నన్ను సరిగ్గా వినియోగిస్తే చక్కగా సేవ చేస్తాను అంటుంది ధనం, నన్ను సరిగ్గా వండితే నీకు బాగా ఉపయోగపడతాను అంటుంది అన్నం. అందుకే వైరాగ్యాన్ని అంటిపెట్టుకో, దైవాన్ని స్మరిస్తూ అహాన్ని చంపుకో అంటున్నారు. వైరాగ్యాన్ని అంటిపెట్టుకోమంటున్నారు. అందుకే వైరాగ్యాన్ని అంటిపెట్టుకో, దైవాన్ని స్మరిస్తూ అహాన్ని చంపుకో. వైరాగ్యాన్ని అంటిపెట్టుకోవాలంటే ముందు మనకి అటువంటి వివేకము, వివేచన, ఆలోచన చేయటం, ఈ ఏదైతే మనం ఇప్పుడు అనుకుంటున్నామో ఇవన్నీ సంపాదించడం ద్వారా ఆనందంగా ఉంటామని మన జీవితం అంతా గాడిద చాకరీ చేస్తూ మనం అవి ఇవి సంపాదించుకుంటూ అన్నింటిని ఇక్కడే వెళ్ళిపోతున్నాము, వీటన్నిటి గురించి, ధనాన్ని మనం సద్వినియోగం చేసుకోవట్లేదనే ఆలోచన గురించి, మన ప్రవర్తన గురించి, నలుగురితో ఎలా మాట్లాడుతున్నాం, ఎలా ఉంటున్నాం, ఇవన్నిటిని అనమాట ఆలోచించుకొని అట్లా మనం చేయగలిగితేనే వాటి నుంచి వైరాగ్యం వస్తుంది తప్పించి వైరాగ్యం ఒక్కసారిగా రాదు. వైరాగ్యాన్ని అంటిపెట్టుకో అన్నా కానీ వైరాగ్యానికి ఇటువంటి వివేకము, వివేచన, ఆలోచన కావాలంటారు మాస్టర్ గారు. వీటిని ఆలోచిస్తే మాత్రమే కలుగుతుంది. అట్లా చేసినప్పుడు ఇది మనకి తృప్తిని ఇవ్వదని తెలిసిన తర్వాత దాన్ని పట్టుకోం. అట్లాగా వైరాగ్యాన్ని అంటిపెట్టుకో, దైవాన్ని స్మరిస్తూ అహాన్ని చంపుకో. అందుకే ఎప్పుడు బాబా చూడండి మనకి మహామంత్రం, మూలమంత్రాన్ని ఎప్పుడు మనకి అందించింది అల్లా మాలిక్, అల్లా మాలిక్. ఆయనే అటువంటి ప్రతిరూపమయ్యండి, అన్ని జీవుల్లోనూ ఆయనే వ్యాపించి ఉన్నానని అనుభవం ఇచ్చి, అనుభవం ఆయనకున్న తర్వాత కూడా ఆయన మాత్రం మళ్ళీ నేను భగవంతుని బానిసను అని గుర్తు చేస్తూ, నిజానికి భగవంతుడే అందరికీ ప్రభువు, అందరికీ యజమాని ఆయనే అని చెప్పడం కోసం నిరంతరం అల్లా మాలిక్ అని స్మరిస్తూ మనకి ఆ మహామంత్రాన్ని ఉపదేశించారు. పైగా అలానే జీవించారు. మాస్టర్ గారు అంటారు, మసీదులో తీసుకెళ్ళి కూర్చోబెట్టినప్పుడు అది ఆయనది అనుకోలేదట, అక్కడి నుంచి లే అన్నప్పుడు ఆయనది అనుకోలేదట, అక్కడ రాయి మీద కూర్చొని పూజలు అందుకుంటూ ఉన్నప్పుడు అక్కడి నుంచి లే అని నాన్న వాళ్ళు వచ్చినప్పుడు కూడా అక్కడ కూడా దాన్ని వీడెవడు నన్ను ఇది చేయడానికి అనుకోలేదట. అక్కడ కూర్చోబెట్టింది ఆయన గురువే, అక్కడి నుంచి లేవమంటుంది ఆయన గురువే. అంటే అన్ని జీవుల్లోనూ ఆయన గురువునే చూస్తూ ఉన్నారు అని బాబా మనకి ఆచరణలో చూపించారు. అందుకని దైవాన్ని స్మరిస్తూ అహాన్ని చంపుకో, అన్ని జీవుల్లోనూ ఆయనే ఉన్నారన్నప్పుడు మనం ఎవరి పట్ల అహాన్ని ప్రదర్శిస్తాం? మనం ఎవరి పట్ల ఎలా ప్రవర్తించినది ఆయనకే చెందుతుంది, ఆయనకే తగులుతుంది అన్నప్పుడు మనం ఎలా ప్రదర్శించగలం? అందుకని దైవాన్ని స్మరిస్తూ అహాన్ని చంపుకో. సన్యాసికి స్త్రీలు చాలా ప్రమాదం, కామాన్ని జయించిన వాడెవడూ దైవాన్ని చూడలేడు అంటున్నారు. సన్యాసికి స్త్రీలు చాలా ప్రమాదం అంటే చూడండి గమ్మత్తు, స్త్రీకి అంతటి ప్రాధాన్యత సృష్టిలో అంతటి ఇంపార్టెన్స్ ఇచ్చి, అంటే ఈ మళ్ళీ సృష్టి కార్యం తర్వాత ఈ బిడ్డల్ని అన్ని జీవుల్లోనూ, ఒక్క మనుషుల్లోనే కాకుండా అన్ని జీవుల్లోనూ అటువంటి ధర్మాన్ని వాటికి ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నారు?
ఎవరైతే వీటి నుంచి దూరంగా ఉండి పరమార్థాన్ని పొందాలనుకుంటున్నాడో వాడు మళ్ళీ బలహీనతలకు లొంగకుండా ఉండటం కోసం అట్లా వెళ్ళొద్దని చెప్పడం కోసం చెప్తున్నారే తప్పించి మాస్టర్ గారు అంటారు ఇక్కడ స్త్రీలను తక్కువ చేయటం కాదు, వాళ్ళకి ఎంతో ఉన్నతమైన స్థానం ఇచ్చారు అని చెప్తున్నారనమాట. కనుక సన్యాసికి స్త్రీలు చాలా ప్రమాదం. వాడు ఎలా ఉండాలి అనే దాని గురించి. కామాన్ని జయించిన వాడెవడు దైవాన్ని చూడలేడు. మనం బాబా చేతుల్లో మనం క్లియర్గా చూసాం. దేవిదాసుని బాబా ముందే హెచ్చరించారు, జరగబోయేది ముందే సూచనప్రాయంగా హెచ్చరించారనమాట. ఈ చెప్తూ సన్యాసికి స్త్రీలు చాలా ప్రమాదం అని చెప్పినా కానీ అతనికి అర్థం చేసుకోకుండా తర్వాత మళ్ళీ ఎవరో ఒక ఆవిడ అతన్ని వశం చేసుకొని అవి ఇవి చెప్తానని తర్వాత అతను గుర్తించి అక్కడి నుంచి దేవిదాసు షిరిడీ వదిలి వెళ్ళిపోవటం, జానకీదాస్ మాత్రం బాబా చెప్పినట్టుగానే పాటిస్తూ ఉండడం మనం చూస్తామన్నమాట. అందుకని కామాన్ని జయించిన వాడెవడు దైవాన్ని చూడలేడు. అంటే కామం అంటే ఇక్కడ రెండు రకాలుగా, ఈ కోరిక అనే దానికి లేకపోతే ధనం కోసం అనేది ఏదైనా కానీ ఈ కోరికల్ని కామాన్ని జయించిన వాడెవరూ కూడా దైవాన్ని చూడలేడు. అందుకే ఏమీ కోరక సర్వగతుడైన దైవం మీద మనస్సు నిలుపు. అందుకే మహర్షి గారు అంటారు, బాబాను గుర్తుపెట్టుకోవడం అంటే నాకు ఇది చేయి నాకు అది చేయి అలా గుర్తుపెట్టుకోవడం కాదట. ఆయనే మన ప్రభువు, ఆయనే మనలో ఉండి నడిపిస్తూ ఉన్నాడు, ఆయన దైవల్లే మనం జీవించి ఉన్నాము, ఆయనే అన్నీ అందరికీ ఇచ్చేది, ఆయన స్మరించడం ద్వారానే మనం ఆనందాన్ని పొందుతున్నాము, ఆయన అనుగ్రహంతో మనం జీవిస్తున్నాం గుర్తుంచుకొని ఆయన గుర్తుపెట్టుకోవటం, నిజంగా స్మరించటం. అంతేగాని బాబా నాకు ఇది తీర్చు నాకు అది తీర్చు నాకు ఇది అది ఇవ్వు అని అడగటం నిజంగా అది కాదంటారు. అందుకని నిజంగా స్మరించడం అంటే అట్లా. అందుకని ఏమీ కోరక సర్వగతుడైన దైవం మీద మనసు నిలుపు. ఎందుకని ఏమీ కోరకుండా ఆయన మీద చేస్తూ ఉంటే ఆయన ఏం కావాలో అది ఇస్తాడు. మనం శ్రీగుడి చేతిలో కూడా చూస్తూ ఉంటాం. ఆయన కేవలం ఆ స్వామి నుంచి వెళ్తూ ఉంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి నమస్కారం చేసేవాడంట, ఆయన వెళ్ళిపోగానే వెళ్ళిపోయేవాడు. అలా కొన్ని రోజులు చేసిన స్వామి అడిగాడు, ఏం కోరకుండా నమస్కారం చేస్తూ ఉన్నావు, నీ భక్తి పట్ల మాకు ప్రీతి కలిగింది, నీకేం కావాలో కోరుకో అని ఆయన అడిగారు. స్వామి నాకు ముందే ఇది కావాలంటే ఎలా ఉండేదో. అందుకని ఏమీ కోరకుండా మనం కనుక ఆయన మీద మనసు నిలిపితే మనకేం కావాలో ఆయన చూసుకుంటారు. మనకే తెలుసు అనుకొని మనం అడిగామనుకోండి, మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, మనం అడిగేవన్నీ కూడా మరుక్షణంలో ఏం జరగబోతుందో తెలియకుండా అడిగేవే. ఇది ఉంటే బాగుంటుందేమో అనుకొని అడుగుతాం. అందుకే బాబా చెప్పారు, వరే నువ్వు అనే వంటవాడికి ఇచ్చి పెళ్లి చేసుకో అన్నా కానీ వాడు వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ముందు అనుకున్న వాడికే అతను 6 నెలల్లోనే వెళ్ళిపోవడం జరిగిందనమాట. అంటే బాబా చెప్పినప్పుడు మనం ఆయన అన్నీ తెలిసి చేస్తారు, అందుకని ఆయనకి వదిలేయాలి అంతే తప్పించి మనం అన్నిటినీ కోరుతూ ఉన్నా మనకి మన కోరిక యొక్క ఫలితం ఎలా ఉంటుందో తెలియదు అనమాట. దానివల్ల మనకి శ్రేయస్సా కాదా అని. అందుకని మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమీ కోరక సర్వగతుడైన దైవం మీద మనసు నిలుపు. అలా నిలపటమే ధ్యానం అనమాట. అదే ధ్యానం అంటున్నారు. ఏమీ కోరకుండా సర్వగతుడైన దైవం మీద మనసు నిలుపు. ఎందుకని ఆయనకి తెలుసు కదా. చూడండి, మనం చరిత్రలో కూడా చెప్పుకుంటాం, అమ్మ నీకేం కావాలి అన్నారు చంద్రబాబు గోర్కర్ని. అంటే ఆవిడకి బిడ్డలు కావాలని కోరుకుంది. బాబా నాకేం కావాలో మీకు తెలుసంది. చూడండి కమ్యూనికేషన్ ఎట్లా ఉందో. బాబా నాకు బిడ్డనివి కూడా అడగల, నీకు తెలియకపోతే కదా నాకేం కావాలో, నా మనసులో ఉన్నది నీకు తెలియకపోతే కదా అనేటువంటి భక్తి. సరే అలా అయితే అలాగే అన్నారు. అంతే తప్పించి అంటే ఆయనకి అన్నీ తెలుసు అనేదాన్ని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అలా అనుకున్న వారు నిజంగా ఆయన ఏమీ కోరనక్కర్లేదు అన్నది. అందుకని ఏమీ కోరక సర్వగతుడైన దైవం మీద మనస్సు నిలుపు. అదే ధ్యానం. మనం చేసే ప్రార్థనలో ఎక్కువ కోరికలే ఉంటాయి కాబట్టి అది ధ్యానం కాకుండా మనం ఆయన అర్థించడంగానే మిగిలిపోతుందన్నమాట. అలా చేస్తే గమ్యం చేరుతాం. ఏమీ కోరకుండా కనుక దైవం మీద మనసు నిలిపి ధ్యానం చేస్తూ ఉంటే గమ్యం చేరుతావు. శాస్త్రాలు మంత్రాలు అబద్ధం ఎన్నటికీ కావు అంటున్నారు. శాస్త్రాలు చెప్పింది కానీ మంత్రాలు కానీ ఇవన్నీ అబద్ధాలు ఎప్పటికీ కావు. వాటిని తప్పుగా అర్థం చేసుకొని అతిథి అంటే మానవుడేనని బ్రాహ్మణుడేనని అనుకుంటున్నావు అన్నారు. నాన్న చంద్రకర్ వచ్చి బాబాని అడిగారు, బాబా నాకు అతిథులు దొరకట్లేదు అన్నారు. బాబా నవ్వే అన్నారట, నాన్న శాస్త్రాలు చెప్పింది ఇది కాదు, నీవు దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటూ ఉన్నావు. చూడండి ఎంతటి అద్భుతం. ఆయన ఏ శాస్త్రాన్ని అయినా బాబా చెప్పినట్టుగా మళ్ళీ ఇంకోళ్ళు చెప్పగలుగుతా అనిపిస్తుంది అనమాట. అందుకే ఆయన చెప్తూ ఉన్నారు, నువ్వు శాస్త్రాలు చదువుకొని ఏమనుకుంటున్నావు, అతిథి అంటే బ్రాహ్మణుడనో శాస్త్రాలు చదువుకున్నవాడనో అలాంటి వాడిని అతిథి అనుకొని వాడి కోసమే నువ్వు వేచి ఉన్నావు. అలాంటి వాళ్ళకి నువ్వు ఆతిథ్యం ఇవ్వాలని భిక్ష ఇవ్వాలని, కానీ నువ్వు వాటిని తప్పుగా అర్థం చేసుకున్నావు. అతిథి అంటే మానవుడేనని బ్రాహ్మణుడేనని అనుకుంటున్నావు. అలా ఎప్పుడు అనుకోకు.
అంటే ఆ రోజుల్లో అలా ఉండేది. అతిథులకి ముందు భోజనం పెట్టి తర్వాత చేసేవాళ్ళు. మనకి అసలు తీసుకునేటప్పుడు ఇది భగవంతుడి ప్రసాదంగా కూడా గుర్తుండదు అనమాట. మనం ఎంతసేపటికి దీనిలో ఉప్పు తగ్గిందా, దానిలో కారం తగ్గిందా, మనకి ఇష్టమైంది ఉందా అని చూసుకుంటూ ఉంటాం. అందుకని అతిథి అంటే మానవుడే అనుకుంటున్నావు, బ్రాహ్మణుడే అనుకుంటున్నావు. అందుకే నీకు అతిథులు దొరకటం లేదు. ఆకలితో వేళకి వచ్చిన ఏ ప్రాణి అయినా సరే, పక్షి అయినా పురుగైనా అది అతిథే. అంటే అన్ని ప్రాణులు మధ్యాహ్న సమయంలో ఆకలితో అవి తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అన్నిట్లోనూ ఆయనే ఉన్నాడు అన్నప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా బ్రాహ్మణులోనే ఉన్నాడో, లేకపోతే అలాంటి వాడినే ఆదరించాలో, అలాంటి వాడికే మనం ఇస్తే మంచిదని అనుకోవడం ఎంత మూర్ఖత్వం. అందుకని శాస్త్రాల్లో చెప్పిన దాన్ని మనం అర్థం చేసుకోలేక అతిథులు అంటే ఇలాంటి వాళ్ళే యోగ్యులేమో మనం ఆతిథ్యం ఇవ్వడానికి అని పిచ్చితనంతో చేస్తూ ఉన్నావు. నువ్వు శాస్త్రాలను సరిగ్గా అర్థం చేసుకోలేదు. అదో తప్పుగా చెప్పలేదట, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు అంటున్నారు. అందుకని ఆకలితో వేళ్ళకి వచ్చిన ఏ ప్రాణి అయినా, పక్షి అయినా, పురుగైనా కానీ అది అతిథే. ఆకలితో ఆహారం కోసం వచ్చేవన్నీ అతిథులే. కనుక కాకబలికి సమృద్ధిగా అన్నం ఇంటి బయట విడిచిరా అని బాబా చెప్తున్నారు. అలాగే చెప్పిందే మనకి చెప్తున్నారనమాట. అంటే మనం ఈ సృష్టి యజ్ఞంలో అన్ని జీవులు సమిష్టిగా చేస్తేనే మనకి ఒక ముద్ద మన చేతి దాకా వస్తూ ఉంది. అంటే ఎన్ని రోజులు ఎన్ని జీవులు సమిష్టమైన కృషితో మనకు ఆ పంట పండించడానికి కానివ్వండి, భూమి, తర్వాత నీరు, గాలి, సూర్యరశ్మి ఇవన్నీ ఉన్న తర్వాతే మనం నాటిన గింజ మొక్కయి మళ్ళీ దానికి కావాల్సిన పోషణ లభించి, దానికి రైతు శ్రమ చేసి ఎంత సేవ చేస్తే, ఎంతమంది శ్రమ చేస్తే ఆ పొలంలో ఇది పండటానికి, అక్కడి నుంచి మళ్ళీ ఆ ధాన్యం షాపులకు వెళ్ళడానికి, అక్కడి నుంచి మందాగా రావడానికి, మళ్ళీ మనం దాన్ని వండుకోవటానికి ఇన్ని రూపాల్లో ఎన్ని శ్రమ జరుగుతూ ఉంటే మన చేతిలోకి వచ్చిందో గుర్తుపెట్టుకుంటూ ఉంటే ఒక్కసారి మన దగ్గర రావడం ఎంత అదృష్టమో. మనకి ఈ పూట మన చేతిలోకి ఈ ప్రసాదం రావడం అనిపిస్తుంది అనమాట. అవేమి గుర్తు లేకుండా మనం ఏదో జాబ్ చేస్తున్నాం, మనం ఏదో వాడు కంప్యూటర్లో 4 టైప్ చేసాం, అదే గొప్ప అనుకుని వాడు శాలరీ ఇచ్చాడు అనుకున్నాం అనుకోండి, మనం ఎంత మూర్ఖత్వంగా కృతజ్ఞత లేకుండా జీవిస్తూ ఉన్నాము. అలా కృతజ్ఞత లేకుండా జీవించేవాడు, అలా తినేవాడు పాపానే తింటూ ఉన్నాడని గీతలో కూడా కృష్ణుడు చెప్పారంటారు. వాడేం తప్పు చేసినట్టు వాడు అనుకోవట్లా, కానీ కృతజ్ఞత లేకుండా జీవించడం అంటే మన దగ్గరకు వచ్చి ఎవడన్నా భోజనం పెడితే వాడు మన పట్ల కృతజ్ఞత చూపించకపోతే మళ్ళీ వాడిని పిలిచి భోజనం పెట్టమే. మరి రోజు మనకి ఎంత కృతజ్ఞత లేకుండా అది భోజనం పెడుతూ ఉన్నాం, మనం ఎలా జీవిస్తూ ఉన్నాము. మన దగ్గరికి వచ్చి మనం అక్కడికి భోజనం పెడితే మాత్రం వాడు మన పట్ల కృతజ్ఞత చెంది ఉండాలనుకుంటాం. మన గురించి తప్పుగా మాట్లాడినా, మన గురించి ఇలా చేసినా వాడిని మళ్ళీ పిలవము. ఎందుకు? వాడి కృతజ్ఞత లేదండి. వాడిని పిలిచి చక్కగా నేను మంచిగా వాడికి ఆతిథ్యం ఇచ్చినా కానీ బయటికి వెళ్ళి ఇలా తప్పుగా మాట్లాడాడు అంటాం. అందుకని మళ్ళీ వాడిని పిలవడానికి సిద్ధపడం. అంటే మనం ఒక్కసారి పిలిచి భోజనం పెడితే కృతజ్ఞత చూపించలేదనే మనం వాడిని ఇంకోసారి భోజనానికి పిలవమే. మరి సృష్టిలో ఇంత జరుగుతూ ఇన్ని జీవులు సమిష్టి కృషితోటి చేస్తూ ఉంటే కృతజ్ఞత లేకుండా మనం తినడం ఎంత ఘోరం. మన దగ్గరికి వస్తేనేమో మనం ఒకసారి పెడితే మనల్ని మంచిగా చెప్పకపోతే మనం పిలవమా, కృతజ్ఞత కలిగి ఉండకపోతే. మనం మాత్రం సృష్టిలో ఇన్ని రోజుల నుంచి కృతజ్ఞత లేకుండానే ఇన్ని జీవుల శ్రమని మనం తీసుకుంటూ తిరిగి ఏమి ఇవ్వకుండా, మాస్టర్ అంటారు సృష్టిలో మనిషి ఒక్కడే అంటే అటువంటి జీవి సృష్టికి తిరిగి ఏం చేయకుండా అన్నీ వాడి కోసమే సృష్టించబడ్డాయి అన్నట్టుగా వాడు జీవిస్తూ ఉంటాడు. కానీ మిగిలినవన్నీ కూడా చెట్లు, పుట్టలు, పశువులు, గేదెలు ఇవన్నీ కూడా అవి జీవిస్తూ అవి మళ్ళీ తిరిగి సమాజానికి, సృష్టికి తిరిగి ఇస్తున్నాయి. ఆ సృష్టి యజ్ఞంలో తమ భాగాన్ని అవి నిర్వర్తిస్తూ ఉన్నాయి. మనం మాత్రం స్వార్థంతో మూటలు కట్టుకొని ఇంకా మనం కృతజ్ఞత లేకుండా జీవిస్తున్నాం. అందుకని అంటారు మళ్ళీ అటువంటి కృతజ్ఞతలు చెల్లించుకోక తప్పదు. అందుకే ఎంతోమంది చెట్లు గాను, పుట్టలు గాను, పశువులు గాను పుట్టే కారణం కూడా అదే అన్నారు. ఎందుకని? అంత తీసుకున్నాం, మరి తిరిగి ఇవ్వాలి కదా, అటువంటి కృతజ్ఞతను చూపించలేదు కదా. అందుకని శాస్త్రాల్లో ఏం చెప్పబడిందంటే అటువంటి దోషాన్ని, అటువంటి దాన్ని కృతజ్ఞతగా జీవించడం కోసం మనం వండుకున్న పదార్థాన్ని మొదట కాకబలిగా, అంటే బయట ఉన్న అన్ని జీవులలో ఉన్న ఆయనకే చెందాలి అని కృతజ్ఞతతో జీవించడం గురించి చెప్తూ అది చెప్పారనమాట. కాకబలికి సమృద్ధిగా అన్నం ఇంటి బయట విడిచిరా, వేటిని పిలవద్దు, తరం వద్దు. మళ్ళీ పిలిస్తే ఏమవుతుంది? ఇందాక బ్రాహ్మణుడే అతిథి అనుకున్నట్టు, శాస్త్రాన్ని చదువుకున్నవాడే అతిథి, వీడి పండితుడు అయిన అతిథి అనుకున్నట్టుగా అవుతుంది అనమాట. అయ్యో చిన్న జంతువు వచ్చిందే, లేకపోతే ఆ జంతువు వచ్చిందే, ఇది మంచిదా ఇది కాదా అని మనం చేదరించుకోవటం, మనం అసహించుకోవటం ఉంటాయి. అందుకని ఒకటే అన్నారు, నువ్వు ఇంటి బయట విడిచిరా, అయిపోయింది నీకు అక్కడ నువ్వు పని చేయడంతో అయిపోయింది. అంతే తప్పించి నువ్వు వేటిని పిలవద్దు, తరం వద్దు. అలా చేస్తే లక్షల మంది అతిథులను సత్కరించినట్లు అవుతుంది. చూడండి, మనకి ఎంత స్థితిమంతులైనా 1,00,000 మంది అతిథులను రోజు సత్కరించగలమా మనం? బాబా మనకి ఎంతటి కృతజ్ఞతతో జీవించే మార్గాన్ని, తర్వాత
అట్లా లక్షల అతిథులను సత్కరించే మార్గాన్ని, ఆదరించే మార్గాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అంటే మనం ఎన్ని చేసుకున్నా కానీ, మనం ఎంత డబ్బు ఖర్చు పెడితే 1,00,000 మంది అతిథులను సత్కరించగలం. కానీ అట్లా కాకుండా మనం అటువంటి కృతజ్ఞతాభావంతో అన్ని రూపాల్లో ఆయనే ఉన్నారు అని మొదట కృతజ్ఞతగా బయట మనం వండుకున్న దానిలో ఆయనకి, అన్ని జీవుల్లో ఉన్న వాళ్ళకి ఆయనకే చెందాలి అని సమర్పించడం ద్వారా అది జీవులకి మనం బయట కృతజ్ఞతగా చెల్లించడం అనేది లక్షల మంది అతిథులను సత్కరించినట్లు అవుతుంది అని బాబా మనకి తెలియజేశారనమాట. అందుకని తినేటప్పుడు ముందు మనం ఒక్కసారి ఎలా ఏర్పడుతుంది, మాస్టర్ గారు అంటారు ప్రతి ముద్ద తినేప్పుడు అనిపిస్తుందంట, ఇన్ని జీవుల శ్రమను మనం తీసుకుంటూ ఉన్నాం, తిరిగి మనం సమాజానికి ఏమైనా చేస్తూ ఉన్నామా, లేకపోతే తినడానికి మనం అర్హులమేనా అని అనుకుంటారంట. అంటే మనసులో వాళ్ళ నాన్నగారు చెప్పినవి అంతగా ఆయనకి గుచ్చుకొని ఉన్నాయన్నమాట. అంటే అంత ఇదిగా నిలబడి ఉన్నాయి. ప్రతి మాట వాళ్ళ నాన్నగారు చెప్పిన మాట అలా ప్రతిసారి గుర్తొస్తుందంట. ఒక ముద్ద తినేటప్పుడు ఈ ముద్దకి మనం తిరిగి సమాజానికి మనం ఏమైనా చేస్తున్నామా, ఇన్ని జీవుల శ్రమని మనం స్వీకరిస్తూ ఉన్నామే, మనం తిరిగి ఏమైనా సమాజానికి ఉపయోగపడుతున్నామా అని మనకైతే అటువంటి ఆలోచన కూడా రాదు. ఒకసారి విన్నా చదువుకున్నా కానీ మనకి మళ్ళీ గుర్తు కూడా రాదు. ఎందుకని మన లక్ష్యం వేరుగా ఉంది. మనం సుఖపడటం కోసమే ఉన్నాం తప్పించి మీ ధర్మంగా ఉండటం కోసం కానీ, కృతజ్ఞతగా జీవించడం కోసం కానీ, అల్లా మాలిక్ అనే దాన్ని గుర్తుపెట్టుకోవడం కానీ, దైవాన్ని స్మరిస్తూ అహాన్ని చంపుకున్న దాన్ని కానీ, 10 మాటలకు ఒక్క మాటతో సమాధానం చెప్పిన దాన్ని కానీ మనం దేన్ని ఆచరణలో పెట్టుకొని భగవంతుడికి ప్రీతిపాత్రలుగా జీవించడానికి బాబా అన్నట్టు సత్య మార్గాన్ని అంటిపెట్టుకో, రుజుమార్గంలోనే వెళ్ళు అనే దానికి మనం ప్రయత్నం చేయకపోవటమే అన్నమాట. అందుకని నువ్వు శాస్త్రాన్ని తప్పుగా అర్థం చేసుకున్నావు. ఇలా కృతజ్ఞతగా జీవిస్తూ నువ్వు కనుక కాకబలికి బయట అట్లా విడిచి వచ్చి దేన్ని పిలవకుండా నువ్వు పిలిచిరా. అలా చేస్తే నువ్వు అనుకుంటున్నావే నీకు అతిథి దొరకలేదని, మహా అయితే ఒక అతిథి దొరుకుతాడు, 2 దొరుకుతారు, మళ్ళీ 5 వచ్చారనుకోండి, అయ్యో నేను 2 అతిథులకే వంట చేశానని బాధ ఉంటుంది, మనకి పెట్టలేం కాబట్టి. అదే కాకబలికి బయట పెట్టి వస్తూ ఉంటే లక్షల మంది అతిథులను సత్కరించినట్లే. ఆ రూపంలో కూడా అంతటా నిండి ఉన్న గురువుకే చెందుతుంది, అంతటా ఉన్న భగవంతుడికే చెందుతుంది అని మనం అటువంటి భావంతో మనం కాకబలి చేయాలి అంటున్నారు. భూమి విత్తును ధరిస్తుంది, మేఘాలు వర్షిస్తాయి, సూర్యుడు తన రశ్మితో వాటిని మొలిపిస్తాడు. చూడండి, మనమేమనుకుంటున్నాం, ఒక కుండి తెచ్చుకొని అందులో మట్టి వేసి ఒక మొక్క విత్తనం నాటగానే ఇక మందే అయిపోయింది, అది మనమే పెట్టేసాం, మనమే పోషించాం, మనం ఇలా శ్రద్ధగా చేపట్టి కదా అది పెరిగింది అనుకుంటున్నాం. అంటే ఎంతసేపటికి మనం అనుకుంటున్నాం, కానీ అందులో భూమిలో విత్తు పెట్టిన తర్వాత నిద్రాణంగా ఉన్న అందులో ప్రాణశక్తి మేల్కొని దానిలోంచి మొలక రావడం కానివ్వండి, ఇవన్నీ జరగాలంటే అది మనం చేస్తూ ఉన్నామా, దానిలో ఉన్నది జరుగుతూ ఉందా? భూమి విత్తుని ధరిస్తుంది, మేఘాలు వర్షిస్తాయి, సూర్యుడు తన రశ్మితో వాటిని మొలిపిస్తాడు. అయినా కానీ విత్తనాలు మొలిచినందుకు ఇవేమీ సంతోషించవు, మాడితేనూ దుఃఖించవు, వాటి పని అవి చేసుకుపోతాయి. కర్మయోగంలో ఉండాల్సింది చెప్తూ ఉన్నారు. కర్మ సన్యాసం చేయకూడదట, కర్మని చేస్తూ ఫలితాన్ని వదిలేయాలట. ఎంత చక్కగా చెప్పారు చూడండి బాబా ఇక్కడ కర్మ సన్యాసం గురించి. అంటే కర్మని సన్యాసించడం కాదు, కర్మ యొక్క ఫలితాన్ని సన్యాసించడం. అంటే కర్మలు చేస్తూనే ఉండాలి, ఎందుకని కర్మే భగవంతుడి స్వరూపం అన్నారు. సృష్టిలో మరి ఇంత కర్మ జరుగుతూ ఉంటేనే కదా ఈ సృష్టి అంతా నిలబడగలుగుతుంది. అలా కాకుండా నేను కర్మని వదిలేస్తాను అని కనుక ఎవరిని ఇంట్రొడ్యూస్ చేశారనుకోండి భగవద్గీతలో, కర్మలు చేస్తూ ఉంటే ఎప్పుడు ఏదో ఒక పాపం పుణ్యం వస్తూనే ఉంది కాబట్టి నేను కర్మలు చేయకుండా ఉంటాను అన్నారనుకోండి, అది దానికి మాస్టర్ గారు చెప్తారు, అంటే వాడికి గీత అర్థం కాలేదని. యోగైన వాడు ఎలా చేస్తాడట, అది లేకపోతే వాడికి బతకలేడేమో అన్నంత తపనతో చేస్తున్నట్టు ఉంటాడట. వీడికి ఏంట్రా ఇంత కాపీనం పట్టిందా, ఎందుకు ఇంత తపన పడుతూ ఉన్నాడు అన్నట్టుగా చేస్తాడంట యోగి కూడా. కానీ దాని ఫలితాన్ని మాత్రం ఇంత కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతాడట. అంటే యోగి చేసినా కానీ ఎంతగా ఇన్వాల్వ్ అయి చేస్తాడు అంటే చూసేవాడికి ఆశ్చర్యం కల్పించేట్టుగా ఉండేంతగా, అంటే వీడి దుంపదగా ఇది లేకపోతే బతకలేడు అన్నట్టుగా చేస్తూ ఉన్నాడే అనిపించేంతటి ఇన్వాల్వ్మెంట్తో చేస్తాడట. కానీ ఫలితం వచ్చేసరికి అసలు ఆ ఫలితంతో ప్రమేయం లేకుండా వెళ్ళిపోతారట. వస్తే వచ్చింది, లేకపోతే లేదు. చేయటం వరకే మన పని, కర్మని చేయటం వరకే మన పని, ఫలితం భగవంతుడు ప్రసాదిస్తాడు అన్నట్టుగా. అట్లా ఇక్కడ ఈ కర్మయోగం గురించి బాబా ఎంత తేలిగ్గా చెప్తున్నారంటే, భూమి విత్తుని ధరిస్తుంది, మేఘాలు వర్షిస్తాయి, సూర్యుడు తన రశ్మితో వాటిని మొలిపిస్తాడు. అయినా కానీ విత్తనాలు మొలిచినందుకు ఇవేమీ సంతోషించవు. మనమేమో మనం పెట్టిన విత్తనం మొక్కైంది, మొలకొచ్చింది, అది మొక్క అవుతోంది, తర్వాత ఇప్పుడు పూలు వస్తాయి, పండ్లు వస్తాయి అని మనం సంతోషపడుతూ ఉన్నాం. కానీ నిజానికి దాన్ని మొలిపించింది ఎవరు? భూమి, నీరు, వెలుతురు, గాలి, ఇవి ఉండబట్టే. అవి అందుకే మనం తీసుకెళ్ళి ఇంట్లో ఎక్కడైనా లోపల పెట్టి మనం ఒక గింజ నాటామనుకోండి, మొలక వస్తుందా?
మరి బయటికి పెట్టినప్పుడు మనమే పెట్టాం, మరి లోపల పెట్టినప్పుడు మనమే పెట్టాం కదా. మనం పెడితేనే వచ్చేట్లయితే మరి మొలక అక్కడ కూడా రావాలిగా. లోపల చీకటిగా ఉన్న చోట పెట్టినప్పుడు సారవంతమైన భూమిలో నేలలో వేయకుండా మనం చిన్న కుండీలో ఏదో పెట్టామనుకోండి, వస్తుందా? అంటే నిజానికి మొలిపించేది అవి. అంటే అవి ఎట్లా వాటి పనిని అవి చేసుకుంటూ పోతూ ఫలితం పట్ల అవి ఎట్లాను ఏ బంధంతోనూ లేకుండా, అంటే అవి మొలిచినా సంతోషించవట. అయ్యో నేను ఇంత కష్టపడి రసం అందించానే, నీరు ఇంత కష్టపడి దానికి ప్రాణశక్తిని అందించానే, అయినా కానీ అది రాలేదే అని బాధపడదట. అంటే తమ పనిని అవి చేసుకుంటూ పోతున్నాయి తప్పించి ఆ చేసిన పని యొక్క ఫలితం గురించి పట్టించుకోవట్లేదు. అందుకని ఇవి మొలిచినందుకు సంతోషించట్లేదు, మాడితేనే దుఃఖించట్లేదు. వాటి పనిని అవి చేసుకుపోతాయి. అందుకని బాబా ఏమంటున్నారు, వాటి నుంచి నేర్చుకోమంటున్నారు. నీవు అలానే చలించకూడదు, అంటే నువ్వు కూడా పని చేస్తూ ఉండు, ఫలితం గురించి చలించమాక. కానీ పని చేసేప్పుడు ఎలా చేస్తావు అంటే, ఆ పని చేసేటప్పుడు ఇది దుంపదగా, ఇది లేకపోతే వీడు బతకడా అన్నట్టు చేస్తున్నాడు అన్నట్టుగానే ఉండాలట. అంటే యోగి ఎలా అయితే చేస్తాడో, యోగ కౌశలతోటి ఎట్లా చేస్తాడో అలానే చేయాలట. అంటే అంత ఇన్వాల్వ్ అయ్యి చేయాలి. మరి ఇంత ఇన్వాల్వ్ అయ్యి చేసావు కదరా, మరి దానికి ఫలితం రాకపోతే పట్టించుకోవే అన్నా కానీ ఆ ఫలితాన్ని బట్టలు లేకుండా ఉండాలట. అంటే కర్మని సన్యాసం చేయకుండా ఆ కర్మతో వచ్చే ఫలితాన్ని పట్ల మనం సమభావంతో ఉండటం అనేది చేయవలసింది అని, అది కర్మయోగం చెప్తుందని. అది బాబా మనకి తేలికగా ఇంత అద్భుతంగా చెప్తూ ఉన్నారు. అందుకని నీవు కూడా అలానే చలించకూడదు, అంటే కర్మలు చేస్తూ ఉండు, ఫలితం గురించి చలించకుండా ఉండు. ఇక దుఃఖం ఎక్కడిది? మనం ఎందుకు దుఃఖపడుతూ ఉంటాం? మనం చేసిన పనికి ఫలితం రాలేదు కాబట్టి. మనకి దుఃఖం ఉంటుంది. కానీ మరి ఇవన్నీ మనకి ఎలా చేస్తూ ఉన్నాయో మనం కూడా అలానే ఉండగలిగితే, నువ్వు చలించకుండా ఉండగలిగితే ఇక దుఃఖం ఎక్కడిది అన్నారు. దుఃఖం లేకపోవడమే ముక్తి. చూడండి ఎంత ఇదిగా చెప్తున్నారంటే, దుఃఖం లేకపోవడమే ముక్తి. ఇవన్నీ ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నవన్నీ ఆచరించగలగాలంటే మనం ఒకరిని ఆశ్రయించాలి, లేక మనకి ఇవన్నీ చేతైతే ఇతరులకు మార్గం చూపాలి. గమ్మత్ ఏంటంటే బాబా ఎంత చక్కగా చెప్తున్నారు ఇక్కడ, ఇవన్నీ మనం ఆచరించగలగాలంటే మనం ఒకరిని ఆశ్రయించాలి. అంటే గురువుని ఆశ్రయిస్తే మాత్రమే ఇవన్నీ మనం ఆచరించగలుగుతాం. లేదు, ఆ గురువుని ఆశ్రయించి పరిపూర్ణుడు అయిన తర్వాత అప్పుడు గురువు యొక్క అనుగ్రహమో లేకపోతే భగవంతుడి ఆదేశం ఉంటేనే మాత్రమే నలుగురికి మళ్ళీ అటువంటి ఆచరణ నేర్పడం కోసం ప్రకటన అవ్వాలి తప్పించి ఇప్పుడులాగా 4 విషయాలు కంఠస్థం చేయగానే గురువుని అయిపోయామని ఇప్పుడు ప్రవర్తించే దొంగ గురువులాగా చేయకూడదనమాట. అందుకని ఇవన్నీ ఆచరించగలగాలంటే మనం ఒకరిని ఆశ్రయించాలి, లేక మనకి ఇవన్నీ చేతనైతే బాబా చెప్పినట్టుగా సర్వబంధాలు విడిచి నాలా భిక్షువై జీవించినప్పుడే అని ఆయన స్థితి కలిగినప్పుడు అప్పుడు చేయొచ్చు అనమాట. ఇతరులకు మార్గం చూపాలి. అందుకోసం గురువుని తెలుసుకోవాలి. మొదట మనం ఏం చేయాలి? మనం గురువుని తెలుసుకోవాలి. బాబా అంటున్నారు, లేకపోతే నీవెందుకు వచ్చినట్లు పిడకలు ఏరుకోవడానికా? చూడండి, మనం చాలాసార్లు చెప్పుకున్నాం దీని వివరణ. అసలు మన ఆధ్యాత్మిక జీవిత సూత్రం అంతా దీనిలోనే ఉంది. గురువుని తెలుసుకోవడంతో ఆధ్యాత్మిక జీవితం మొదలవుతుందన్నమాట. అందుకని గురువుని తెలుసుకోవాలి, లేకపోతే నీవెందుకు వచ్చినట్లు. గురువుని ఎందుకు తెలుసుకోవాలి అంటే, మనం ఈ దుఃఖం నుంచి విముక్తి పొందాలి, ఈ జనన మరణ చక్రం నుంచి విముక్తి పొంది నేను ఈ దేహమే అన్న భావంలోంచి అనుభవం నుంచి బయటపడి అంతటా వ్యాపించి ఉన్న పరమాత్ముడి చైతన్యమే నాలోనూ నిండి ఉంది. ఇందాక మనం నాలో నీవున్నావు, నీలో నేనున్నానని బాబా చెప్పిన దాన్ని అనుభవపూర్వకంగా పొందినప్పుడు మాత్రమే ఈ దేహభావంతో కాకుండా చైతన్య స్వరూపుడిగా జీవించగలుగుతారనమాట. అలా ఉండటమే నిజమైన ముక్తి. అంటే ముక్తి దేని నుంచి ముక్తుడవుతున్నాడు? ఈ దేహభావం నుంచి, అజ్ఞానం నుంచి ముక్తుడయి అంతటా నిండి ఉన్న ఆనంద స్వరూపమైన భగవంతుడి చైతన్యంగానే తన ఉనికిని గుర్తిస్తూ ఉన్నాడు అనమాట. అందుకే ఇంతమంది జీవులు ఇన్నున్నా ఎవరు తన గురించి చెప్పుకోవాలన్నా తనలో ఉన్న తత్వాన్ని నేను 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 అని ఒకేలా చెప్పుకోవడమే మనకి ఆశ్చర్యాన్ని కల్పిస్తుంది అనమాట. చిన్నప్పుడు రూపం వేరుగా ఉన్నప్పుడు నేనే అన్నాం, అందులో రూపాలు మారుతూ ఉన్నా మన దేహం కానివ్వండి, పక్కన వాళ్ళది కానివ్వండి, మారకుండా చెప్పుకుంటున్నది నేను అనే అదే ఇన్వాల్వ్మెంట్ తోటి మనం ఇప్పుడు ఉన్న రూపం నుంచి ఎప్పుడో చిన్నప్పుడు ఫోటో చూపించి అప్పటి రూపానికి ఇప్పటి రూపానికి చిన్న పోలిక కూడా లేకపోయినా అందులో ఉన్నది నేనే అంటూ ఉంటాం. అంటే అప్పుడు రిఫర్ చేసిన ఆ చైతన్యంలో ఉన్న నేను, ఇది ఇప్పుడున్న నేను, అవి ఎప్పుడూ శాశ్వతంగా ఉండేదే. అన్ని రూపాల్లోనూ అదే నేను ఉంటుందన్నమాట. అది ఆ నేను యొక్క సమిష్టి రూపమే, అది గురువు యొక్క స్వరూపం కానివ్వండి, భగవత్ స్వరూపం కానివ్వండి. అందుకని ఇట్లాంటివి ముందు ఇలా ఆలోచించి తెలుసుకోవాలి అంటే మనం గురువుని ఆశ్రయించాలి. ఆధ్యాత్మికత గురువుని ఆశ్రయించడంతో మొదలవుతుంది. అప్పుడు దాకా మనం ఏం చేసినా కానీ అది ఆధ్యాత్మిక కిందకే రాదనమాట. అలా తెలుసుకోలేకపోతే ఏమంటున్నారు బాబా, నువ్వు ఎందుకు వచ్చినట్లు పిడకలు ఏరుకోవడానికా అన్నారు. పిడకలు ఏరుకుంటే ఏం చేసుకుంటాడంటే
అందరిలాగే జీవించేసి వెళ్ళిపోయిన తర్వాత వాడిని దహనం చేయడానికి పిడకలు అవసరం కాబట్టి ఆ రోజుల్లో అది అప్పుడున్న టెక్నాలజీ అదే కదా, ఇప్పుడంటే ఏదో మిషన్లో పెట్టి చేస్తారు. కానీ దాని ఉద్దేశం ఏంటి అంటే నువ్వు ఏమీ సాధించుకోకుండా నువ్వు ఏదో సంపాదించుకుంటున్నావు అనుకుంటూ కేవలం నువ్వు ఈ ప్రాణం వదిలేసిన తర్వాత నీ దేహాన్ని దహనం చేయడం కోసం సిద్ధం చేసుకుంటూ ఉన్నావా దేహాన్ని, అంటే దేహాన్ని కేవలం ఆ దహనం కోసమే సిద్ధం చేసుకుంటూ ఉన్నావా? అలా కాకుండా గురువుని తెలుసుకొని ఈ దేహానికి అతీతుడిని అన్న అనుభవంతో జీవించడానికి, పరమార్థాన్ని తృప్తి ఆనందం జీవించడానికి ప్రయత్నిస్తున్నావా అనే దానికోసం, లేకపోతే నీవెందుకు వచ్చినట్లు పిడకలేరుకోవడానికా అన్నారు. సద్గురువుకి పగ్గాలు అప్పగించాక చింతకు తావే లేదు అన్నారు. మనం ఏమనుకుంటాం, బాబాని ఆశ్రయించాం అన్నీ ఆయనే చూసుకుంటారు అంటూనే ఉంటాం, మనకి ఏం కావాలో అన్నీ కోరుతూనే ఉంటాం. మనకి దారి తెలియదు అనుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కారులో కూర్చున్నాం, లేదా ఒక బండి ఎక్కాము, గుర్ర బండి ఎక్కాం, మనకి దారి తెలియదు. దారి తెలియనప్పుడు ఏం చేయాలి? ఆ పగ్గాలు అప్పగించేసిన తర్వాత మనం కామ్గా కూర్చొని వాడిని తీసుకెళ్ళమని అడగాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, మనకి డ్రైవింగ్ తెలియకపోయినా లేదా దారి తెలియకపోయినా కానీ ఆ డ్రైవింగ్ చేసేవాడికి చెప్తూ ఉన్నాం అనుకోండి, మనం ఏం చేసాం, బాబా నాకేం తెలియదు నువ్వే నడిపించని ఓ పక్క నుంచి చెప్తూ ఉన్నాం. కానీ మళ్ళీ బాబా ఇటు తీసుకెళ్ళు, నన్ను అటు తీసుకెళ్ళు, ఈ మార్గం నుంచి పో, ఆ మార్గం నుంచి పోని మనం బాబాకి చెప్తున్నాం అనుకోండి, మనమా తెలిసిన వాళ్ళం ఆయన. అందుకని ఇప్పుడు మనం తెలియదు అనుకొని మనం ఉన్నప్పుడు తెలిసిన వాడు సర్వజ్ఞుడు, సమర్థుడు, సర్వసమర్థుడు అని అనుకుని ఆయనకి అప్పగించిన తర్వాత ఆయన ఏం చేస్తాయి అది మనం దాన్ని మన శ్రేయస్ కోసం చేస్తున్నారని చూడాలి. కానీ మళ్ళీ మన మధ్యలో అన్నిటికీ ఇలా చెప్తూ ఉన్నాం అనుకోండి, మనం ఆయనకి మన పగ్గాలను అప్పగించినట్లు కాదనమాట. అందుకని సద్గురువుకు పగ్గాలు అప్పగించాక చింతకు తావే లేదు, ఆయనే తీసుకువెళ్తాడు. ఆయనకి తెలుసు, ప్రతి ఒక్క విషయం తెలుసు ఆయనకి. ఈ జన్మే కాదు ఎన్ని జన్మల్లోంచో మనం తెలుసు ఆయన. అందుకే భక్తులు వస్తే వీడు నాకు 2000 సంవత్సరాల నుంచి తెలుసు అనేవాడు, వీడు నాకు 70 జన్మల నుంచి తెలుసు అనేవారు. వాడికి అప్పుడు ఆ సంస్కారాలు ఉన్నాయి, ఇప్పుడు ఇవి ఉన్నాయని కూడా చెప్తూ ఉన్నారు. మళ్ళీ ఇప్పుడున్న వాడిని వీడు రేపు దేహం వదిలేసిన తర్వాత మళ్ళీ ఏ తల్లి గర్భాన్ని ఉంచాలో కూడా ఆయనే ఆలోచించుకునేవారు. అట్లా చేసేటప్పుడు మనం ఏమి తెలియని వాళ్ళని కూర్చొని పగ్గాలు అప్పగించేసామనుకుంటూ బాబా అటు నుంచి తీసుకెళ్ళు, ఇటు నుంచి తీసుకెళ్ళు, నాకు మధ్యలో ఇది ఇవ్వు అది ఇవ్వు అంటూ ఉన్నాం అనుకోండి, మనం అప్పగించినట్లు కాదు అంటున్నారు. అందుకని సద్గురువుకు పగ్గాలు అప్పగించాక చింతకు తావే లేదు. మనం సద్గురువుని నమ్ముకున్నాం అనుకుంటూ కూడా చింతన పడుతూ ఉన్నాము అంటే మనం ఇంకా పగ్గాలు అప్పగించలేదని. అందుకే బాబా పురంధరేయుడు నాకు 2 రూపాయలు దక్షిణ అడుగుతుంటే, బాబా నీకు ఎప్పుడో సమర్పించాలి అన్నారు. ఆయన ఏమన్నారు, నువ్వు ఇంకా సమర్పించలేదు, నీ భక్తి ఇవి నిశ్చలం కాలేదు అన్నారు. అంటే మనం అనుకుంటే సరిపోదు అనమాట, ఆయన నుంచి రావాలి ఆ సర్టిఫికేషన్. అందుకే మనం ఇప్పుడు మనం భక్తులమనో లేకపోతే మనం ఇది ఎక్కువ చేస్తూ ఉంటామని చెప్పుకోకూడదు. కారణం ఏంటి, మన కోసం మనం చేసుకుంటున్నాం, మళ్ళీ దాన్ని ప్రదర్శించుకోవడం ఎంత మూర్ఖత్వంగా ఉంటుంది చూడండి. మనం చేసే పూజ కానీ లేకపోతే మనం సహస్రనామాలు చేసుకుంటామనో లేకపోతే అది చేసుకుంటామనో ఇది చేసుకుంటామనో చెప్పుకోవటం ప్రదర్శనగా ఏమవుతుంది, అది ఎవరి కోసం చేస్తున్నావు? ఏమంటే నేను జగత్ కళ్యాణాన్ని ఆశించి నేను ప్రతిరోజు సహస్రనామం చేస్తానండి అన్నాం అనుకోండి, పోనీలే కనీసం జగత్తు కోసం, జగత్తు యొక్క కళ్యాణం కోసం చేస్తున్నారని, నా బిడ్డ బాగుండాలనో నేను బాగుండాలనో లేకపోతే నాకు ఇంకా ఉద్యోగం రావాలనో సంపద రావాలనో మనం చేసుకుంటూ ఫర్ ఎగ్జాంపుల్ మనకి మేలు కలగాలని దాన్ని కూడా మళ్ళీ ప్రదర్శనగా చేసుకోవాలనుకోవటం ఎంత పిచ్చితనంగా ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా మనం అట్లాంటి పనులు చేయకుండా ఉండటమే మంచిది. సద్గురువుకు పగ్గాలు అప్పగించాక చింతకు తావే లేదు అంటే ఆయనకి అప్పగించారు, ఆయన ఎటు తీసుకెళ్తే అటు ఆయన తీసుకువెళ్తాడు. నా భక్తుడికి ఏది మేలో అదే చేస్తానన్నారు బాబా. మనం అడిగింది కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకని మనం కోరే దానిలో మనకి మేలా కాదనేది మనకి తెలియదు, శ్రేయస్సు ఆయనకి తెలుసు. అందుకని ఆయన చెప్తున్నారు, ప్రమాణం చేశారనమాట, నన్ను ఆశ్రయించిన వాడిని సన్మార్గంలో చివరిదాకా గమ్యం చేరుస్తానన్నారు. ఆయనకి ఇంకా ఆయన చూసుకుంటున్నారు కదా, ఇంకా మనకెందుకు అలా ఉండగలగటమే చింతకు తావు లేకుండా ఉంటాం. కానీ ప్రతి క్షణం మళ్ళీ మనం తపన పడుతూ ఉన్నాం అనుకోండి, ఇందాక మా ముందు చెప్పుకున్నట్టు ఏమీ కోరక సర్వగతుడైన దైవం మీద మనసు నిలపటమే మనల్ని గమ్యం చేరుస్తుంది. ఏం కావాలో ఆయన చూసుకుంటారు. అయ్యో వీడికి ఇది కావాలి ఈ సమయంలో ఆయనే ఏర్పాటు చేస్తాడు. మనం అడుగుతూ ఉన్నాం, ఆయన చుట్టూ మానేస్తాడు, వీడు ఎట్లా అడుగుతాడుగా వాడినప్పుడు ఇద్దాంలే అనుకుంటారు. మనకి ఎలా కావాలి? ఇప్పుడు మన తల్లి దగ్గరే చూస్తాం, బిడ్డున్నాడు అనుకోండి, వాడు రోజు వాడే వచ్చి ప్లేట్లో పెట్టుకోవటం అడగడం చేస్తూ ఉంటే తల్లి కూడా వాడు అడిగినప్పుడు ఆకలి అయినప్పుడు వాడే పెట్టుకుంటాడులే అనిపిస్తుంది. వాడు పెట్టుకోకుండా ఎప్పుడు ఇంట్లో కామున్నాడు అనుకోండి, వాడు చూడండి పిచ్చిమోహోడు, వాడికి ఆకలి కూడా తెలియదు అని చెప్పి తల్లి నాన్న ఏం తింటావు అని అడుగుతుంది. మన లైఫ్లో మనకి ఎగ్జాంపుల్స్ మన దగ్గరే ఉంటాయి. కానీ గురువు దగ్గరికి వచ్చేసరికి మనం ఉన్న పరిస్థితిలోంచి తొందరగా బయటపడాలనో మన కోరిక తొందరగా తీరాలనో మనం ఇటువంటి వాటిని మనం కోరుతూ ఉంటాం. కానీ
నిజానికి ఆయన చెప్పినటువంటి సబూరిని వహించి సర్వకర్త అయిన భగవంతుడిపై వదిలేసి నువ్వు నిశ్చలంగా ఉండు, ఆయన ఎలా చక్కబెడతారో చూడు అని పిల్లకి చెప్పినట్టుగా కనుక మనం ఉండగలిగితే మనకి ఏది మేలో, ఏ సమయానికి ఏం కావాలో అదే చేస్తారనమాట. కాబట్టి సద్గురువుకు పగ్గాలు అప్పగించాక చింతకు తావే లేదు, గురువునే ఎల్లప్పుడూ నమ్ముకో, అదే అసలైన సాధన. బాబా ఒకటే చెప్పారు, నేను వేరే సాధన ఏమీ చేయలే, నా దృష్టి అంతా, నా ప్రాణం అంతా, నా చూపు అంతా ఆయన మీద నిలిపాను. ఆయన వైపు నుంచి నాకు ఒక్క క్షణం చూపు పక్కకి తిప్పినా కానీ ఎంతో అల్లకలోలంగా ఉండేది, అంటే మనసు లేకుండా ఉండేది. అలా నువ్వు అన్డివైడెడ్ అటెన్షన్ తోటి కనుక నేను చూసినట్లయి నా గురువు మీద నేను దృష్టి పెట్టినట్టు నీవు కనుక నాపై పెట్టగలిగితే నీకు అటువంటి సిద్ధే కలుగుతుంది అన్నారు. అందుకే గురువుని ఎల్లప్పుడూ నమ్ముకో, అలా ఉండగలగటమే సాధన. ఇక్కడ మనకి మరి భౌతికంగా గురువు లేడు కదండి, అందుకే కదా మనకి బాబా అన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారని అనుభవం ఇచ్చింది. అంతటా ఆయన గుర్తుపెట్టుకొని ఉండడానికి మనం ప్రయత్నం చేయటమే మనం చేయవలసిన సాధన. అందుకని ఎల్లప్పుడూ గురువునే నమ్ముకో, అదే అసలైన సాధన. గురువే సర్వదేవతలను సాధనా చతుష్టయము. 6 శాస్త్రాలు అక్కర్లేదు, గురువుని నమ్ముకుంటే ఈ శాస్త్రాలు, ఈ సాధన చతుష్టయాలు ఇవేం అక్కర్లేదని చెప్తున్నారు. నేను కేవలం నా గురువు మీద మనస్సు నిలిపి నేను ఈ స్థితి పొందాను, అలా నువ్వు చేస్తే నీకు తప్పక పరమార్థం చేకూరుతుందని బాబా మనకి అభయం ఇచ్చినారనమాట. అంతేకాకుండా ఏం చెప్తున్నారు, గురువు యొక్క కృపా దృష్టే శిష్యునికి అన్నపానీయాలు. మనం నామధారకుడు అడిగినప్పుడు చెప్తారు, అదే చెప్తాడు సిద్ధుడు కూడా, ఆయన స్మరణయే నాకు ఆహారం అని. ఇట్లా అలాగా గురువు యొక్క కృపా దృష్టే శిష్యునికి అన్నపానీయాలు. అచంచలమైన విశ్వాసంతో నీ గురువుని అంటిపెట్టుకో. అయ్యో నేను అనుకున్నది జరగలేదు కాబట్టి అసలు ఆయన పట్టించుకుంటున్నాడా లేదా, మనకంత చంచలంగా ఉంటుంది మన నమ్మకం. మనం అనుకున్నది జరిగితే విశ్వాసంతో ఉండగలుగుతాం అనుకుంటాం, కొంచెం అనుకున్నది జరగపోతూ ఉంటే మనకు అనుమానం వస్తూ ఉంటుంది. అందుకని బాబా చెప్తున్నారు, అచంచలమైన విశ్వాసంతో నీ గురువుని అంటిపెట్టుకో. తలక్రిందులుగా బావిలో ఎలాడి తీసినా కానీ అయ్యో నేనేదో ఈయన మేలు చేస్తారంటే నన్ను ఇంకా కష్టపెడుతున్నాడే అని ఆయన అనుకోలేదు. దారి చూపిస్తా అన్నాడు, పరమార్థానికి తీసుకెళ్తా అన్నాడు, విశ్వాసంతో అంటిపెట్టుకో అన్నారు. కానీ బావికి తీసుకెళ్ళి బావి దగ్గర తలక్రిందులుగా వేలాడి తీసిన అంటే తాడు కొమ్మ నుంచి తెగితే బావిలో పడతారు. అయినా కానీ వచ్చి అడిగితే ఒక్కటే మాట అన్నారు, పరమానందంలో తేలిపోతున్నా అన్నారు. అంటే తన గురువు ఏది చేసినా తన శ్రేయస్సు కోసమే చేస్తారు అన్నదాన్ని గుర్తుపెట్టుకో. మనకిప్పుడు కష్టంగా అనిపించినా కానీ అచంచలమైన విశ్వాసంతో నీ గురువుని అంటిపెట్టుకో. ఇతర గురువులు ఎంత గొప్పవారైనా, నీ గురువు ప్రతిభ ఎంత తక్కువైనా సరే, నీ సద్గురువైన నన్ను కేవలం ఆనందంగా ధ్యానించు. అది కష్టమైతే నా రూపాన్ని గురించి ఆలోచించు, మనసు ఆ ఒక్క రూపంలోనే నిలిచిపోతుంది అంటున్నారు. ధ్యానం చేసేవాడు ధ్యానములనే భేదం నశించి చైతన్య ఘనత లేక బ్రహ్మ సమరసత కలుగుతుంది. చూడండి, చాలామందికి అనుమానం, ఏమండి బాబా లీలలు కథ చదువుకుంటూ ఉంటే వేరే సాధనలు ఏం చేయకుండా, ముక్కు మూసుకొని చేసేవి ఏమి చేయకుండా, వాళ్ళెవరో పాత రోజుల్లో చేసినవి చేయకుండా, మంత్రాలని మనం ఉచ్చరించకుండా మనకి ఎలా కలుగుతుంది? ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి బాబా ఇక్కడ. నన్ను కేవలం ఆనందంగా ధ్యానించు, అది కష్టమైతే నా రూపాన్ని గురించి ఆలోచించి మనసు ఆ ఒక్క రూపంలోనే నిలిచిపోతుంది. అన్ని రూపాల్లో ఆయనే ఉన్నారని మనస్సుకి మనం అటువంటి తర్ఫీదునిచ్చుకుంటూ మనం చేస్తూ ఉంటే మనసు ఆ రూపాన్ని పొందుతుందన్నమాట. ఆ రూపం నిలిచిపోయి మనస్సే ఆయన స్వరూపం అయిపోతుంది. అట్లా అయ్యి ఏమవుతుందట, ధ్యానం చేసేవాడు ధ్యానము అనే భేదం నశించి చైతన్య ఘనత లేక బ్రహ్మ సమరసత కలుగుతుంది అంటున్నారు. కేవలం దానిలో నుంచే, అంతే తప్పించి మళ్ళీ నువ్వు శాస్త్రాలు చదువుకోవాలి, ఇలా చేయాలి, అలా చేయాలి, సాధన మనకి ఎక్కడ అష్టాంగ యోగం చేయాలనో లేకపోతే ఇది చేయాలనో ఎక్కడ చెప్పలేదన్నమాట. ఎప్పుడైతే నీ మనసు ఆ రూపాన్ని ధరిస్తుందో అప్పుడు ధ్యానం చేసేవాడు ధ్యానం అనే భేదం లేకుండా బ్రహ్మ సమరసత లేక చైతన్య ఘనత కలుగుతుంది అన్నారు. బాబా జీవిత విధానమే ముముక్షులకు గురువులకు ఆదర్శప్రాయం. మనం భలే చెప్తారండి, ఆయన అద్భుతంగా చెప్తారండి అని ఇలాంటి మాటలు మాట్లాడుకుంటూ ఉంటాం, తెలియక ఆయన్నే గురువు అని వేసుకుంటూ ఉంటాం. కానీ ఆచరించి చెప్పేవాడే నిజమైన గురువు. విశ్వమంతా ఆయనే ఉన్నాడు అన్న కృష్ణుడు, విశ్వమంతా నేనే అన్న బాబా వాళ్ళకి అందరికీ అనుభవం ఇవ్వగలిగారు. ఇప్పుడు ఊరికే వేరే వాళ్ళని వేదికెక్కించి అంతటా భగవంతుడే ఉన్నాడు, అంతటా నేనే ఉన్నాను అనుకోండి, ఆ అనుభవం కూడా ఇవ్వగలిగినప్పుడే ఆయన గురువు అవుతాడు. అట్లాగా ఆచార్యుడైనా గురువైనా అంటే వాడు చెప్పేదానికి వాడు ప్రతిరూపం అయి ఉండాలన్నమాట.
వాళ్ళు ఆచరిస్తూ చెప్పగలగాలి. అప్పుడే అది మనకి ఆచరణలోకి వస్తుందంటారు మాస్టర్ గారు. ఎందుకు ఇంతమంది గీతాయజ్ఞాలు చేస్తూ ఉన్నా విన్నంతసేపు బాగుండి మన జీవితంలో ఆచరణలోకి రాకుండా పోవడానికి కారణం ఏంటి అంటే, ఎవరైతే ఆచరిస్తూ వాటిని చెప్తాడో, ఆచరణకి ప్రతిరూపం అయ్యి ఉంటాడో, వాటన్నిటిని ఆచరిస్తూ తన పలికే ప్రతిదానికి ఆయన ఆచరణలో ఉండుంటుందో, అలా వాడు చెప్పినది మాత్రమే మన మీద ప్రభావం కలిగి మనల్ని జీవితంలోకి వాటిని ఆచరించడానికి తీసుకొస్తుందట. లేకపోతే మనం చూస్తూ ఉంటాం, ఇది 110వ యజ్ఞం, 111వ యజ్ఞం, 120వ యజ్ఞం, ఎన్ని యజ్ఞాలు చేసినా విన్నవాళ్ళలో ఒక్కళ్ళలో కూడా మార్పు లేకుండా, ఇంకా మాస్టర్ గారు ఇంకా అంటారు, ఆ చెప్పేవాళ్ళలో కూడా పెద్దగా మార్పు లేకుండా. అంటే విషయాన్ని గుర్తుపెట్టుకొని కృష్ణుడు ఇలా చెప్పాడని చెప్పటమా, లేకపోతే కృష్ణుడి స్థితిలో ఉండి దాన్ని చెప్పటమా అనే దాని దగ్గర. అందుకని బాబా జీవిత విధానమే ముముక్షులకు గురువులకు ఆదర్శప్రాయం. ఆయన ఎలా జీవించారు, ఆయన బాగా లగ్జూరియస్గా జీవిస్తూ ఆయన ఒక సింహాసనం మీద కూర్చొని, వరే మీరు మాత్రం యోగుల్లా ఉండండి, చిరిగిపోయిన బట్టలు వేసుకొని ఉండండి, రాజయ్య ఉండి కూడా బిచ్చగాంచులు ధరించిన వాడే మంచివాడని ఆయన చెప్పలేదు. రుచులు జయించు అన్నాడు. అద్భుతంగా చూపిస్తూ ఉన్నారు మనకి. అదేంటి బాబా మీరేమో చక్కగా భక్తులు తెచ్చే బిర్యానీలు లేకపోతే నైవేద్యాలు చక్కెర పొంగలు తింటూ మమ్మల్ని రుచులు చేయించమంటారా? ఎక్కడన్నా మనకి ఆచరణలో ఆయన చెప్పిన దానికి భిన్నంగా కనపడుతూ ఉందా? కాకబలికి పెట్టు అన్న దాని దగ్గర గురువు సమర్పించి అన్ని జీవులకు సమర్పించిన తర్వాత 3 ముద్దలు రుచి విచక్షణ లేకుండా కేవలం తన ప్రాణాలు నిలుపుకోవడానికేమో అన్నట్టుగా, అది దొరకపోతే నేను కేవలం వేపాకులే దీనికి జీవించానని చెప్పిన దానికి, రుచులు చేయించడం అన్నదానికి 10 మాటలతో ఒక్క మాటకి సమాధానం అని చెప్పుదా అన్నదానికి కూడా బాబా ఎంతో మితభాషట. కేవలం పిల్లలతోటే వస్తే ఆనందంగా మాట్లాడేవారు, మిగిలిన వాళ్ళు అడిగితే. అందుకే మాస్టర్ గారు అంటారు, బాబాని ఎట్లా కొట్లా మాట్లాడేసాలని కూడా భక్తులు ట్రై చేస్తూ ఉండేవారట. బలి కూసింది బాబా, దాని శకునం ఏంటి, బలి కూస్తే వీడికి ఏమవుతుంది అంటే ఆయన మాట్లాడించాలి ఏదో ఒకటి మాట్లాడిద్దామని. అంటే ఎందుకు ఇవన్నీ చెప్పుకుంటున్నామంటే, ఆయన చెప్పిన ప్రతి మాటకి ప్రతి సూక్తికి ఆయనే ఆదర్శం అనమాట. ఆయన జీవించిన విధానం, బాబా యొక్క జీవిత విధానమే మనకి మాస్టర్ గారిలో చూసిన, రమణ భగవాన్లో చూసిన, స్వామీజీ పూర్ణానంద స్వామిలో చూసిన, బాబాలో చూసిన, వీళ్ళందరిలో కనపడేది ఏంటి, పలికే ప్రతి మాటకి వాళ్ళే ఎగ్జాంపుల్ అయ్యి ఉంటారనమాట. అట్లా ముముక్షువులకు గురువులకు ఆదర్శప్రాయం. వారి జీవితమే ఒక ఉపదేశం, సూక్తి వారి నిరహంకారానికి ఒక ఉదాహరణ. ఒకసారి ప్రధాన అనే భక్తుడు బాబా యొక్క తైలవర్ణ చిత్రాన్ని గీయించడానికి ఠాణే నుండి శ్యామారావు జైకర్ అనే ప్రఖ్యాత చిత్రకారుని తీసుకొచ్చి బాబా అనుమతి కోరాడు. అంటే బాబాకు అప్పుడు ఇటువంటి ఫోటోలు పటాలు ఎక్కువ లేవు కాబట్టి ఒక ప్రఖ్యాత చిత్రకారుని తీసుకొచ్చాడట ప్రధాన్. తెచ్చి, బాబా ఒక ఆయిల్ పెయింటింగ్ చేయాలనుకుంటున్నాను, మీ అనుమతి కావాలని. బాబా సవినయంగా ఇలా అన్నారు, పేద ఫకీర్నైనా నా చిత్రం గీయడం ఎందుకు? చూడండి, ఆయన పేద ఫకీరు, రాజాదిరాజు అయ్యుండి ఆయన ఏం చెప్తున్నాడు, పేద ఫకీర్నైనా నా చిత్రం గీయడం ఎందుకు? శ్యామా, నువ్వు టీచర్వి, అందుకంటే నీ చిత్రమే గీయించుకోవచ్చు కదా. మనం కూడా మనం చేసే ప్రొఫెషన్ పట్ల ఎంత అహంకారంగా ఉంటామో, అన్నీ ఉన్నవాడేమో ఎంత నిరహంకారంగా నిరాడంబరంగా, ఎంత వినయం సహజంగా. మనం వినయంతో మాట్లాడినా మనం తెచ్చిపెట్టిందని మనకు తెలిసిపోతుంది. ఎందుకని మనకు కావాల్సినప్పుడే దాన్ని తీసుకొచ్చి బయటకు వాడుతున్నాం నలుగురిలో, కానీ సహజమైన ప్రవర్తన అది అయి ఉండట్లేదన్నమాట. అందుకని కానీ ఇక్కడ బాబా ఏమంటున్నారు, పేద ఫకీర్నైనా నా చిత్రం గీయడం ఎందుకు? శ్యామా, నువ్వు టీచర్వి కదా, అందుకంటే నీ చిత్రమే గీయించుకోవచ్చు కదా అన్నారు. కానీ చివరికి భక్తుల కోరికపై ఆయన అంగీకరించక తప్పలేదు అంటున్నారు. చూడండి, ఇందులో చెప్పిన సూక్తుల్లో ఒక్కొక్క సూక్తిని మనం రోజు మొత్తం ఒక్క సూక్తిని గుర్తు తెచ్చుకొని, ఆ ఒక్క సూక్తిని కనీసం ఇన్ని సూక్తులు విన్నాం కదా, మనం వీటిలో నుంచి ఒక్కదాన్నైనా మనం పాటిద్దాం. ఇదిగో ఒక నియమం పెట్టుకుందాం. బాబా అన్నారు, ఎవరైతే నాకు అర్పించకుండా తినరో వాడికి నేను బానిసను అన్నారు. అది గుర్తుపెట్టుకుందాం. తినేటప్పుడు ఆయనకి అర్పించి తిందాం, ఆయన్ని స్మరించుకొని తిందాం. లేకపోతే తినేటప్పుడు కంపల్సరీగా ముందు బయట కాకబలికి పెట్టి తర్వాతే మనం తీసుకుందాం. ఇట్లాంటివి ఏవైనా 10 మాటలకు ఒక మాటతోనే సమాధానం చెప్దాం. మనల్ని ఎవరన్నా ఏమైనా తిడుతూ ఉన్నా కానీ చెవిటోడు అన్నట్టుగా ఇది ఉందాం. ఇట్లాంటి రోజుకి ఒక్కటన్నా ఆలోచించుకొని మన జీవితంలో భాగం చేసుకొని ఆచరిస్తే ఏమవుతుంది, ఆనందానికి అదే మార్గం అన్నారు. పైగా అటువంటి వాళ్ళు ఆయనకి ప్రీతిపాత్రలు అవుతారు అన్నారు. అందుకని ఇవి ఒక్కొక్క శక్తి ఒక్కొక్క మహామంత్రం అన్నమాట. వాటిని మనం ఎంతైనా ఎన్నిసార్లైనా చదువుకొని రోజు మొత్తంలో స్మరించుకొని ఒక్కొక్క దాని గురించి తీవ్రంగా ఆలోచించి మననం చేస్తే కానీ మనకి ప్రయోజనం ఉండదు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
ఇప్పుడు కొంచెం భజన చేద్దామండి. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర